హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో స్వీట్ అండ్ షార్ట్ స్టోరీతో వచ్చేసాను. మిగతా కథల్లాగే దీన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అది హైదరాబాద్ సిటీకి మధ్యలో ఉన్న దుర్గాదేవి గుడి. అక్కడ ఆ రోజు పెళ్లి జరుగుతూ ఉంటుంది. బయట గుడిలోకి వస్తూ పోతున్న భక్తులు ఆ పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరండి వాళ్ళు? పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేనంత పిసినారి వాళ్ళ ఏంటి? ఇలా గుడిలో గప్చుప్‌గా పెళ్లి చేస్తున్నారు? లేదంటే వేరే ఇంకేదైనా విషయం ఉందా? అంటూ ఆరాలు తీస్తూ అడిగింది ఒక ఆరాలమ్మ. ఏమో అండి. నాకు కూడా తెలీదు. అసలు ఈ రోజుల్లో ఇలా గుడిలో పెళ్లి చూసుకున్న వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? హంగులు ఆర్భాటాలకి పోతున్నారు. వాటన్నిటికంటే ప్రశాంతంగా ఇలా దేవుడి సన్నిధిలో పెళ్లి చేసుకోవడమే బావుంటుంది అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. అబ్బో! ఈవిడ పిల్లలకి ఏదో గుళ్ళో చేసినట్టుగా మాట్లాడుతుందిగా అని మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆ ఆరాలమ్మ. కానీ వాళ్ళ మాటలు వింటున్న ఒక వ్యక్తి మాత్రం బాధగా కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని నడుచుకుంటూ మండపంలోకి వెళ్లారు. ఆయనే పెళ్ళికొడుకు తండ్రి జగన్నాథరావు. సిటీలోనే టాప్ బిజినెస్ మ్యాన్‌లో ఆయన కూడా ఒకరు. ఒక్కడే కొడుకు. ఇప్పుడు జరుగుతున్నది ఆ కొడుకు పెళ్ళే. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి కూడా కొడుకు పెళ్లి ఇలా గప్చుప్‌గా గుడిలో అవుతున్నందుకు ఆయన మనసులో బాధగానే ఉన్నా, వేరే చాయిస్ కూడా లేదు కాబట్టి నిట్టూరుస్తూ జరుగుతున్న పెళ్లినే బాధగా చూస్తూ నించుంటారు. ఇంకో పక్క పెళ్లి కూతురు తరపు వాళ్ళు కూడా మాట్లాడుకున్న మాటలు ఆయనకే వినిపిస్తూ ఉంటాయి. ఏమైంది దీనికి? పిచ్చిగాని పట్టిందా ఏంటి? జైలు నుంచి వచ్చి నెల రోజులు కూడా అవలేదట. అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటోంది. అది కూడా ఏరి కోరి. అప్పటికి వాళ్ళ అమ్మా నాన్న వద్దని చెప్పారట. కానీ చచ్చినా సరే వాడినే పెళ్లి చేసుకుంటాను అనటంతో వాళ్ళు కూడా చేతులెత్తేసి ఇలా గుడిలో గప్చుప్‌గా పెళ్లి చేసేస్తున్నారు. వాడు జైల్లో 6 ఏళ్లు ఉండి వచ్చాడట. వచ్చిన నెల రోజుల్లోనే చూసావా మన నిహారికని ఎలా వలలో పడేశాడో అంటూ నిహారిక తరపు చుట్టాలంతా మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లిపీటలపై అడ్డుతెర పెట్టి ఉంటే అటువైపు విక్రమ్ పెళ్ళికొడుకు, ఇటువైపు నిహారిక పెళ్లికూతురు కూర్చుని ఉంటారు. నీహారిక తల్లిదండ్రులు విక్రమ్ కాళ్ళు కడుగుతూ ఉంటారు. నిజమా వదినా? 6 ఏళ్లు జైల్లో ఉండొచ్చాడంటే పెద్ద శిక్షనే. అంటే వాడు ఏదో పెద్ద తప్పే చేసినట్టున్నాడు. ఇంతకీ ఏం చేశాడో ఏమైనా తెలిసిందా? అని అడిగింది అప్పటి వరకు కామ్గా విన్న ఆవిడ. ఏదో చేయడం కాదు మర్డర్ చేశాడట అనగానే నోటి మీద చెయ్యి వేసుకుని ఒక్క క్షణం భయంతో కళ్ళని పెద్దవి చేసుకుని మరీ విక్రమ్ వైపే చూస్తుంది రెండో ఆవిడ. వాళ్ళ మాటలు వింటుంటే జగన్నాథరావు గారికి అక్కడ అసలు నిల్చోవాలని వెళ్ళి చూడాలని కూడా ఉండదు. కొడుకుతో మాట్లాడి 6 ఏళ్లయింది. ఎప్పుడైతే కొడుకు మీద మర్డర్ కేసు పడి జైల్లో పెట్టారో అప్పటి నుంచి కొడుకు మొహం కూడా చూడలేదు. కనీసం లాయర్ని కూడా పెట్టలేదు. అందుకే శిక్ష పడింది. పైగా విక్రమ్ కూడా తన తప్పును అందరి ముందు ఒప్పుకోవడంతో జడ్జి గారు శిక్షను విధించేశారు. కనీసం కన్న తండ్రిగా కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగా ఆ తప్పు చేశావా అని కూడా అడగలేదు. ఎవరో ఒక వీధి గుండాతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో వాడికి తల పగలగొట్టి చంపేశాడు అన్నది మాత్రమే తెలుసు ఆయనకి. కానీ అసలు వాడితో గొడవ ఎందుకు అయింది? ఏ పరిస్థితుల్లో విక్రమ్ అలా చేశాడు అని కూడా ఇప్పటి వరకు కనుక్కోలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కనీసం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళలేదు విక్రమ్. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. జైలుకి వెళ్ళేటప్పటికి అతని వయసు కేవలం 18 ఏళ్లే. అందుకే గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకుని తన స్టడీస్ని కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేశాడు. బయటికి రాగానే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మహేష్ దగ్గర అతని కంపెనీలో పార్ట్నర్షిప్గా జాయిన్ అయ్యాడు. కొన్ని కోట్లకి నువ్వు అధిపతివిరా. వెళ్ళి మీ నాన్నని ఒకసారి కలువు. ఆయనతో మాట్లాడు. అంతేగాని అన్ని ఆస్తులు కంపెనీలు వదులుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి పార్ట్నర్షిప్గా ఈ చిన్న స్టార్టప్ కంపెనీలో వర్క్ చేయడమేంట్రా అంటూ బాధగా అడుగుతాడు విక్రమ్. బెస్ట్ ఫ్రెండ్ అయిన మహేష్. అయినా కూడా విక్రమ్ ఇన్నేళ్ళు నన్ను కనీసం చూడ్డానికి కూడా రాలేదు. ఆయన కోర్టులో వస్తారేమో అని కన్నీళ్లతో ఎంతసేపు ఎదురుచూశానో నీకు తెలీదురా. అలాంటి ఆయనకి ఇప్పుడు నేను వెళ్తే మాత్రం మాట్లాడతారు అన్న గ్యారంటీ ఏముంది? పైగా మాటలు పడాలి. ఇప్పటి వరకు చాలా అలసిపోయాను. ఇంకా నా వల్ల కాదు అంటాడు విక్రమ్. దానితో విక్రమ్ గుండెల్లో ఉన్న బాధ అతని ఫ్రెండ్కి కూడా అర్థమయ్యి మరి ఫోర్స్ చేయడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక స్టార్టప్ పెట్టారు. ఆ స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీలో విక్రమ్ కూడా పార్ట్నర్. ఆ విషయం జగన్నాథరావు గారికి కూడా తెలుసు. జైలు నుంచి వచ్చాక ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అని తన పిఏ ద్వారా అన్నీ కనుక్కుంటూనే ఉన్నారు. కానీ సడన్గా కొడుకు జీవితంలోకి ఈ అమ్మాయి ఎలా వచ్చింది అనేదే ఆయనకు కూడా అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఒకరోజు నిహారిక పేరెంట్స్ వచ్చి ఆయనతో మాట్లాడి మా అమ్మాయి పెళ్ళంటూ చేసుకుంటే మీ అబ్బాయినే చేసుకుంటాను అంటోంది.
జైలుకి వెళ్ళొచ్చాడు, మర్డర్ చేశాడు అని చెప్తున్నా కూడా వినట్లేదు. ఏం చేయాలో మాకు కూడా తోచట్లేదు. అందుకే ఇంకెందుకు అతనికే ఇచ్చి పెళ్లి చేద్దాం, పంపించేద్దాం అనుకుంటున్నాం. అబ్బాయి తండ్రిగా మీరు కూడా వస్తే బాగుంటుంది. గుడిలో పెళ్లి చేస్తున్నాం అంటూ శుభలేఖ అందించి వెళ్ళిపోయారు. వాళ్ళంటి వాడిని చేసుకుంటోంది అంటే ఆ అమ్మాయి ఇంకా ఎలా ఉంటుందో కనీసం ఆ అమ్మాయిని చూసి జాలిపడి వెళ్దామని వచ్చారు అక్కడికి జగన్నాథం. అక్కడ తండ్రిని చూసినా కూడా విక్రమ్ కళ్ళలో అదే నిర్లిప్తత. కనీసం దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు అని కూడా పలకరించలేదు. ఆయన కూడా అంతే. పెళ్ళికొడుకుని చేసి పట్టుపంచే లాల్చీతో ఆ శ్రీరాముడే వచ్చినట్టు కలకలలా మెలిసిపోతున్నా కూడా కనీసం దగ్గరికి కూడా వెళ్ళలేదు. విక్రమ్కి 6 ఏళ్లప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ నాన్నే పెంచారు. కానీ ఆయన బిజినెస్లో ఎప్పుడూ కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య సన్నని గీత లాంటి దూరం మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ గీత ఇప్పుడు పెరిగి పెరిగి పెద్ద కంచుకోటలా మారింది. ఇంకా నీహారిక విషయానికొస్తే గుండ్రటి మొహం, పెద్ద కళ్ళు, సంపంగిలాంటి ముక్కు, లేతగా పలుచగా ఉన్న ఎర్రటి పెదాలు, ఆమె శంఖంలాంటి మెడ, తీరైన శరీరం చూస్తుంటే ఎవరికైనా ఇంతటి అంతగత్తే అలాంటి వాడిని ఎందుకు చేసుకుంటోంది అని అనుకోక మానరు. చెప్పాలంటే విక్రమ్కి కూడా ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే కనీసం నీహారిక అతనికి పరిచయం అయ్యి 2 వారాలు కూడా పూర్తి కాలేదు. కానీ తననే పెళ్లి చేసుకుంటోంది. మొదట్లో ఎంతో వద్దని చెప్పి చూశాడు. కానీ ఆమె ప్రేమ ముందు ఎందుకో గట్టిగా మాట్లాడలేకపోయాడు. ఈలోపు అతని ఫ్రెండ్ మహేష్ కూడా, ఒప్పుకోరా, నిన్ను ప్రేమించేవాడు దొరకడం చాలా అదృష్టం. చిన్నప్పుడే నీకు అమ్మ ప్రేమ దూరమైంది. నాన్న ఉన్నా ప్రేమ అందించట్లేదు. కనీసం ఇప్పుడు ఈ అమ్మాయి ప్రేమిస్తుంటే వద్దు అని మాత్రం చెప్పకు అంటూ కావాలనే ఫ్రెండ్ జీవితాన్ని నిలబెట్టడానికి బలవంతంగా ఒప్పిస్తాడు. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు విక్రమ్, కానీ నేను నీతోనే ఉంటాను. లైఫ్ లాంగ్ నిన్నే ప్రేమిస్తుంటాను. కనీసం నన్నైనా నిన్ను ప్రేమించుకోనివ్వు అంటుంటే ఆమె ఏం చెప్తోందో కూడా అతనికి పూర్తిగా అర్థం కాకపోయినా ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి ఓకే చెప్పేస్తాడు. విక్రమ్ వాళ్ళ నాన్న జగన్నాథరావు గారు మాటిమాటికి నీహారిక వైపే చూస్తూ ఉంటారు. ఆమె కళ్ళల్లో చెప్పలేనంత సంతోషం. అది ఎందుకో ఆయనకు కూడా అర్థం కావట్లేదు. పిచ్చి పిల్ల, ఇలాంటి రాక్షసుడి వల్ల ఎలా పడింది? పేరుకి నా కన్న కొడుకు, కానీ వాడు మనుషుల్ని చంపే కిరాతకుడు. చూడ్డానికి బంగారు బొమ్మలా ఉంది. వాళ్ళ అమ్మా నాన్న కూడా కూతురు అడిగింది కదా అని వెంటనే వీడితో పెళ్లి చేసేయడమేనా అని కన్న కొడుకే అయినా కూడా విక్రమ్తో ఆ పిల్ల పెళ్లి చేస్తున్నందుకు ఆయనే ఎక్కువ బాధపడిపోతూ ఉంటాడు. బాబు గట్టి మేళం అని పంతులు గారు అరిచేసరికి అదే గుడి మండపంలో పక్కకి ఉన్న సన్నాయి మేళం, మృదంగం అని చక్కగా శ్రావ్యంగా వాయిస్తుంటే ఆ భాజా భజంత్రీల నడుమ వాళ్ళిద్దరి పెళ్లి చక్కగా జరిగిపోతుంది. ఆమె మెడలో అతను 3 ముళ్ళు వేస్తున్న సమయంలో ఆమె కళ్ళల్లో కోటి కాంతుల సంతోషం కనిపిస్తుంటే విక్రమ్ మొహంలో మాత్రం ఏ భావం లేకుండా చాలా నార్మల్గా ఉంటాడు. చూస్తున్న అందరికీ నిజంగానే నీహారికకి పిచ్చి పట్టిందని అనిపిస్తూ ఉంటుంది. ఒక్క విక్రమ్ ఫ్రెండ్ మహేష్కి తప్ప. అప్పటికైనా తన ఫ్రెండ్ జీవితంలో సంతోషాలు మొదలవుతున్నాయి అని ఆనందం అతనిలో ఉంటుంది. అలా అన్ని తంతులు ఒక్కొక్కటిగా జరిగాక పెద్దవాళ్ళందరి దగ్గర దంపతులు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. నీహారిక వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక విక్రమ్ గారు, మావయ్య గారు అక్కడ ఉన్నారు, రండి వెళ్దాం అంటూ ముందుకు నడుస్తుంది. ఆమె కొంగుముడికి వేసిన అతని కండువ అప్రయత్నంగానే అతన్ని కూడా ముందుకు నడిచేలా చేస్తుంది. కానీ అతని చూపంతా అతని కన్నతండ్రి మీదే ఉంది. జగన్నాథరావు గారు కూడా మొహంలో ఏ భావం లేకుండా వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఇద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళగానే పక్కనున్న ఎవరో అక్షింతలు ఆయనకి ఇస్తారు. సంతోషంగా ఉండండి అంటూ నామమాత్రంగా దీవించి వాళ్లపైన అక్షింతలు వేస్తే కింద మోకరిల్లిన వాళ్ళిద్దరూ మళ్ళీ పైకి లేచి నిల్చుంటారు. గుడిలోనే సైడ్కి టెంట్ వేసి భోజనాలు పెడుతుంటే వచ్చిన కొద్దిమంది ఆహుతులు అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటారు. బావగారు మీరు కూడా రండి అంటూ నీహారిక వాళ్ళ నాన్న జగన్నాథరావు గారిని పిలిస్తే, వస్తాను మీరు పదండి అంటూ సూటిగా విక్రమ్నే చూసి, నీతో 1 నిమిషం మాట్లాడాలి అంటారు గంభీరంగా ఆయన. నీహారిక వాళ్ళిద్దరినీ చిన్నగా నవ్వుతూ చూసి విక్రమ్ భుజం మీద నుంచి కండువా ఆమె చేతిలోకి తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఇంట్లో గృహప్రవేశం అయ్యే వరకు కొంగుముడి విప్పకూడదు అని పంతులు గారు చెప్పడం వల్లే ఆమె అలా చేస్తుంది. ఏం మాట్లాడాలి అన్నట్టు చూస్తాడు విక్రమ్. కానీ కనీసం నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడాడు. జగన్నాథరావు గారు మాత్రం గొంతు సవరించుకుని అదే గంభీరమైన గొంతుతో, ఎలా ఉన్నావు అంటూ అడుగుతారు. చూస్తున్నారు కదా, మళ్ళీ అడగడం ఎందుకు అంతే విసుగ్గా అంటాడు విక్రమ్ కూడా. తెలుస్తోంది, జైలు నుంచి వచ్చిన 4 రోజుల్లోనే ఆ అమ్మాయికి ఏ మందు పెట్టావు అనేసరికి విక్రమ్ చేతి పిడికెళ్ళు గట్టిగా బిగుసుకుంటాయి.
కోపంగా తండ్రిని చూస్తాడు. ఆయన మాత్రం పెదాలని కుడివైపు కొద్దిగా వంచి నవ్వుతూ, ఆ పిల్ల నిన్ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుకుంటున్నావు కదా? కాని కాదు. నీ వెనక నా ఆస్తి చూసి పెళ్లి చేసుకుంది. లేదంటే ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక్క కారణం బలమైంది చెప్పు అనగానే విక్రమ్ మళ్ళీ అంతే కోపంగా చూస్తాడు. కాని అతనికి కూడా నీహారిక తనని ఎందుకు ఏరికోరి ప్రేమించి పెళ్లి చేసుకుంటోందో సరైన కారణం తెలియక మౌనంగా ఉండిపోతాడు. చూసావా, నీ దగ్గరే సమాధానం లేదు. ఇంక నాకేం చెప్తావు? కానీ ఒకటి, ఎప్పటికీ నువ్వు నా కొడుకువి కాలేవు. నేను ఒప్పుకోలేను. మనుషుల్ని మర్డర్ చేసేవాడు నా కొడుగ్గా చెప్పుకోవడానికి నా మనసు ఎప్పటికీ ఒప్పుకోదు. అందుకే నువ్వు జైలుకి వెళ్ళిన మరుక్షణమే నువ్వు నా కొడుకు కాదని వదిలేసుకున్నాను. మళ్ళీ బయటకొచ్చావు. ఫ్యూచర్లో కూడా నా దగ్గరికి రాకుండా చూసుకో చాలు అంటుంటే విక్రమ్కి కోపం ఇంకా విరిగిపోయి మెత్తని గొంతుతోనే చెప్తున్న మాటలు మాత్రం చాలా తీక్షణంగా కొట్టేలా చెప్తూ, మీ ఆస్తి కావాలి అంటే నేను మీకు జైలు నుంచి వచ్చాక దూరంగా ఉండను. తిన్నగా మీ దగ్గరికే వచ్చేవాడినేమో, గొడవ పెట్టుకునేవాడినేమో. ఎందుకంటే ఇది మీరు సంపాదించిన ఆస్తి మాత్రమే కాదు, మీ నాన్నగారు సంపాదించి మీకిచ్చింది. ఆ లెక్కన తాత ఆస్తి మనవడికి సొంతమవుతుంది. కానీ నాకు ఆస్తి మీద ఎటువంటి మమకారం లేదు. కాబట్టే మీ దగ్గరికి కూడా రాలేదు. నాకు కావాల్సింది ప్రేమ, అనురాగం, ఆప్యాయత. అవి మీరు చిన్నప్పటి నుంచి నాకు ఏ రోజు అందించలేదు. ఇకపై అందిస్తారు అన్న నమ్మకం కూడా నాకు లేదు. నేను మీ జీవితంలోకి రాను. మీరు కూడా నా జీవితంలోకి రాకండి అని తను చెప్పాల్సింది చెప్పేసి తిరిగి జగన్నాథరావు కోపంగా ఏదో అనబోతున్నా కూడా ఆ మాటలేవీ వినకుండా పక్కనే నవ్వుతూ వాళ్ళ అమ్మని చూసి మాట్లాడుతున్న నీహారిక దగ్గరికి వెళ్ళిపోతాడు విక్రమ్. ఎంత పొగరు, అంతా వాళ్ళమ్మ పోలిక అని మనసులోనే తిట్టుకుంటూ తను వచ్చిన పని అయిపోయింది అన్నట్టు వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు జగన్నాథరావు. అయ్యో అల్లుడు గారు, మీ నాన్నగారు భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఏమైంది అంటూ వెళ్ళిపోతున్న జగన్నాథరావుని చూసి విక్రమ్ దగ్గరికి వచ్చి అడుగుతారు నిహారిక వాళ్ళ నాన్న. ఆయనకి ఏదో అర్జెంట్ వరకు వచ్చిందంట మావయ్య, అందుకే వెళ్ళిపోతున్నారు. పర్వాలేదు, మనం వెళ్ళి భోజనాలు చేద్దాం రండి అంటూ మళ్ళీ నీహారిక చేతిలోంచి కండువా తీసుకుని భుజం మీద వేసుకుని ఆమెతో పాటు నడుస్తూ భోజనాల దగ్గరికి వెళ్తాడు. వచ్చిన అందరూ కూడా నీహారిక చుట్టాలే గాని తన తరపున మహేష్ తప్ప ఏ ఒక్కరూ ఉండరు. అందుకే వాళ్ళంతా భోజనాలు చేస్తూ కూడా విక్రమ్ రాగానే అందరి తలలు అతని వైపే తిప్పి వింతగా చూస్తుంటే అసలు తను ఎందుకు అక్కడ ఉన్నాడా అనిపిస్తుంది విక్రమ్కి. పెళ్లి జరుగుతోంది అన్న సంతోషం అతనిలో ఏ కోసానా లేదు. అదంతా నీహారికకి అర్థమవుతూనే ఉంటుంది. కానీ కాసేపు ఓపిక పడితే అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరిపోవచ్చు అని కష్టంగా ఓపిక పడుతూ ఉంటుంది. ప్లేట్లో అన్ని ప్రసాదంలా వడ్డించుకుని అవి తినడానికే చాలా కష్టపడుతూ ఉంటాడు విక్రమ్. అతని మనసు బాగోలేదని అర్థం చేసుకున్న నీహారిక కూడా తను కూడా చాలా తక్కువగా తిని, నాన్న మనం బయలుదేరదామా అంటుంది. అప్పటికే వచ్చిన చుట్టాలందరూ కూడా భోజనాలు చేసేయటంతో అక్కడి నుంచి వాళ్ళకి చెప్పి బయలుదేరుతూ ఉంటారు. ఈలోపు నీహారిక వాళ్ళ పిన్ని ఆమె దగ్గరికి వచ్చి, ఏమే నీహారిక, మీ మామయ్య గారు మీ ఆయన్ని రానివ్వలేదంట కదా, మరి నీకు ఇప్పుడు ఇల్లెక్కడుంది అని వేళాకోళంగా అడుగుతుంది. కనీసం అక్కడ విక్రమ్ ఉన్నాడు, బాధపడతాడేమో అన్న ఆలోచన కూడా లేకుండా అలా మొహం పైన అడిగేసరికి నీహారిక అప్పటి వరకు ఉన్న ఆనందం పోయి చాలా కోపం వచ్చేస్తుంది. పిన్ని, ఏంటలా మాట్లాడుతున్నావు? కొంచెమైనా వెనక ముందు చూసుకునేది లేదా అని విక్రమ్ బాధపడతాడని అంటుంటే ఈలోపు నీహారిక వాళ్ళమ్మ, నీహారిక, పిన్ని మీద ఏంటి అలా అరుస్తున్నావు? అయినా ఆవిడ అన్నదాంట్లో తప్పేముందని పెద్దవాళ్ళ మీద అలాగే అరుస్తావా? ఇదేనా మా పెంపకం అంటూ గబుక్కున ఆమె చేయి పట్టుకుంటుంది కోపంగా. ఈలోపు విక్రమ్ వెంటనే అత్తగారి చేతిని పట్టుకుని నీహారికని లాగకుండా ఆపుతూ కాస్త గంభీరమైన గొంతుతో, అత్తయ్య, మేము బయలుదేరుతాం. మీరు మాకు తోడుగా వస్తారంటే గృహప్రవేశంకి బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను. అందులో అక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి అనగానే ఆ విషయం వాళ్ళు ఎవరికీ తెలియక నీహారికతో పాటు అందరూ ఆశ్చర్యపోతారు. అబ్బో, ఫ్లాటే, పదండి నేను కూడా వచ్చి చూస్తాను అంటూ వాళ్ళ పిన్ని కూడా రెడీ అయిపోతుంది. నీహారికకి ఇంకా కోపంగానే ఉన్నా ఆ సమయంలో ఎక్కువ మాట్లాడటం బాగోదని సైలెంట్గా ఉండిపోతే వాళ్ళంతా కారులో నిహారిక, విక్రమ్ ఇంకొక కారులో స్టార్ట్ అవుతారు. కారులో వెళ్తుంటే, క్షమించండి విక్రమ్ గారు, మా పిన్ని మాటలకి నేను మీకు సారీ చెప్తున్నాను అంటుంది బాధగా. లేదు లేదు, ఆవిడ అన్నదాంట్లో కూడా తప్పేం లేదులే, నేను ఫీల్ అవ్వలేదు.
నువ్వు ఎక్కువగా ఆలోచించకు అనేస్తాడు. కానీ ఎందుకో కాసేపు ముందు వాళ్ళ నాన్న అన్న మాటలే మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి విక్రమ్‌కి. నిజంగానే నిహారిక నన్ను అసలు ఎందుకు పెళ్లి చేసుకుంది? తను చాలా మంచిది. నాన్నన్నట్టు నా ఆస్తి చూసి ప్రేమించిందే అయితే ఇలా ఉండదు కదా! సరే ముందు ముందు చూద్దాం. కానీ ముందే తనకి అర్థమయ్యేలా చెప్పేయాలి. నేను ఇండిపెండెంట్‌గానే ఉంటాను కానీ మా నాన్నతో ఎప్పటికీ కలవలేను. ఆ ఆస్తి నాకు ఎప్పటికీ రాదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపే తను తీసుకున్న కొత్త ఫ్లాట్ రావడంతో అందరూ క్యాబ్స్ దిగి ఇంట్లోకి వెళ్తారు. విక్రమ్ లాక్ తీయగానే వాళ్ళ అత్తగారే ముందుగా ఇంట్లోకి వెళ్ళి హారతి పళ్ళెం, ఎర్ర నీళ్లు తీసుకొచ్చి ఇద్దరికీ హారతి తీసి దిష్టి తీశాక కిందకి వెళ్ళి పడేస్తే, మీ ఇద్దరు కుడికాలు పెట్టి ముందుకు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టండి అని చెప్తారు. ఇద్దరూ అలాగే కుడికాళ్ళు ముందు పెడతారు. ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు విక్రమ్ ముందే తీసుకుని ఉంటాడు. ఫ్లాట్ కూడా లోన్ పెట్టి తీసుకుంటాడు. జైలు నుంచి వచ్చి నెల రోజులు కూడా అవ్వలేదు. చిన్నప్పుడే జైలుకి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న కూడా వదిలేయడంతో ముందు వెనక ఏమీ లేక, సరిగ్గా ఇల్లు వాకిలి లేక ఉంటాడు. పిల్లని ఎక్కడ పెడతాడో అనుకున్న నీహారిక వాళ్ళ పేరెంట్స్‌తో పాటు వచ్చిన చుట్టాల్లో ఒకళ్ళిద్దరు కూడా అవన్నీ చూసి నోరెళ్ళ పెడతారు. కానీ నీహారిక మాత్రం తన కోసం విక్రమ్ ముందుగానే అంతలా ఆలోచించి అవన్నీ తీసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ అదే టైంలో వాటికి మనీ ఎక్కడి నుంచి తెచ్చాడో, బహుశా లోన్ పెట్టాడేమో నా కోసం. ఇవన్నీ ఇప్పుడే కొనటం అవసరమా? మెల్లిమెల్లిగా ఇవన్నీ తీసుకునేవాళ్ళం కదా! అని బాధపడుతూ ఉంటుంది. కానీ వాళ్ళమ్మా, నాన్న ముందే అవన్నీ విక్రమ్‌ని అడగడం ఇష్టం లేక అప్పటికి సైలెంట్‌గా ఉండి అవన్నీ సంతోషంతో చూస్తూ ఉంటుంది. అబ్బో! ఏమో అనుకున్నాను. మీ అల్లుడు మీ కూతురి కోసం ఆలోచించి ముందే అన్నీ రెడీ చేసి పెట్టినట్టున్నాడే అంటుంది వాళ్ళ పిన్ని వెంటనే. కాసేపు ముందు వాళ్ళ పిన్ని అన్న మాటలకి గట్టిగా కూతురిపైనే అరిచింది కానీ, ఇప్పుడు మాత్రం అల్లుడిని కనీసం ఒక మాట కూడా వెనకేసుకు రాకుండా మౌనంగా చూసి చిన్నగా నవ్వి ఊరుకుంటుంది నీహారిక వాళ్ళమ్మ. ఆ విషయంలో కూడా నీహారికకి కోపం వచ్చినా కూడా అప్పుడే పెళ్ళయింది. వాళ్ళ అమ్మానాన్నలతో గొడవ పెట్టుకుంటే బాగోదు అని ఆగిపోతుంది. అలా సాయంత్రం వరకు ఉండి వాళ్ళిద్దరికీ అన్నీ అమర్చి మేమింకా బయలుదేరుతాం బాబు అంటారు వాళ్ళు. అదేంటత్తయ్య, మీరు మావయ్య కూడా ఇక్కడే ఉండొచ్చు కదా! మీకు కూడా నిహారిక ఒక్కర్తే కదా! అని అంటూ అభిమానంగా అడుగుతాడు విక్రమ్. కానీ వాళ్ళు మాత్రం వద్దు బాబు, మీది కొత్త కాపురం. మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి చుట్టాలందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఆ ఇంటి మొత్తానికి మహేష్, విక్రమ్, నిహారిక మాత్రమే మిగులుతారు. రేయ్! ఇది నా తరపు నుంచి మీ ఇద్దరికీ గిఫ్ట్ అంటూ ఒక ఎన్విలాప్ ఇస్తాడు మహేష్. కాకపోతే అది నీహారిక చేతిలో పెడితే ఏంటి అన్నట్టు చూస్తుంది నీహారిక. విక్రమ్ నవ్వుతూ ఓపెన్ చెయ్యి అంటాడు. అది ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరికీ ఓపెన్ టికెట్స్ ఉంటాయి. ఎక్కడికైనా ఎప్పుడైనా హనీమూన్ వెళ్ళాలి అనిపిస్తే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాబట్టి ముందుగా బుక్ చేసుకున్నట్టు చేసి ఇస్తాడు మహేష్. అవేంటో నీహారికకి అర్థం కాకపోతే తనే చెప్తాడు. అవునా? అంటే ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చా? అని అడుగుతుంది. ఫస్ట్ టైం అలాంటిది వింటూ. అవునురా చెల్లి. ఈ రోజు నుంచి నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను. వీడు నాకు ఇకపైన బావ అవుతాడు. ఏరా బావా అనగానే విక్రమ్ కూడా చిన్నగా నవ్వేస్తాడు. అయితే మరి ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నారు హనీమూన్‌కి? అని అడిగితే, అదేంట్రా మనిద్దరం కంపెనీ స్టార్ట్ చేసి 1 మంత్ కూడా అవ్వలేదు కదా! అప్పుడే నేనెలా వెళ్తాను? దాన్ని కొంచెం మనం సెట్ చేద్దాం. ఒక 6 మంత్స్‌లో చూసుకొని, వీలు చూసుకొని అప్పుడు వెళ్తాంలే. అనగానే, అవునన్నయ్య. ఇప్పుడే వద్దులే అంటుంది నిహారిక కూడా. అది కాదురా! ఎన్నైనా ఉండని. ఇక్కడ నేను చూసుకుంటాను. ఇప్పుడు మీకు కొత్తగా పెళ్ళయింది. ఈ రోజులు మళ్ళీ వెనక్కి రమ్మన్నా రావు. అందుకే వెళ్తేనే మంచిది అని అనగానే, సరే ఆలోచించి చెప్తాలే అంటాడు విక్రమ్. దానితో ఆ విషయం పొడిగించడం ఇష్టం లేక, సరే నేను కూడా బయలుదేరుతాను అంటూ వాళ్ళు ఉండమన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహేష్. ఇంకా ఆ కొత్త ఇంటికి వీళ్ళే ఉంటారు. డోర్ క్లోజ్ చేసి వస్తాడు విక్రమ్. ఎందుకో ఇద్దరికీ గుండెల్లో అలజడిగా ఉంటుంది. ఒకరితో ఒకరికి మాట్లాడుకోవాలి అని ఉన్నా కూడా ఇంకా ఏదో తెలియని మొహమాటం వాళ్ళిద్దరినీ ఆపేస్తుంది. వీలైనంత తొందరగా అసలు తనని ఎందుకు పెళ్లి చేసుకుందో నిహారిక అని అడిగి తెలుసుకోవాలని, అలాగే వాళ్ళ నాన్న నుంచి వచ్చే ఆస్తి అతనికి రాదని చెప్పేయాలని అనుకుంటాడు విక్రమ్. వాళ్ళ అమ్మ వాళ్ళతో వస్తూ వస్తూ తన లగేజ్ కూడా తెచ్చుకోవడంతో ఒక బెడ్రూమ్‌లో కబోర్డ్‌లో తన లగేజ్ అంతా నీట్‌గా సర్దుకుంటుంది నిహారిక. విక్రమ్ గారు, మీ లగేజ్ ఎక్కడుంది ఇవ్వండి. అది కూడా నీట్‌గా సర్దేస్తాను అంటుంటే, నేను అది ఆల్రెడీ పక్క బెడ్రూమ్‌లో సర్దేశాను అంటూ చిన్నగా నవ్వి హాల్‌లో టీవీ ఆన్ చేస్తూ కూర్చుంటాడు విక్రమ్. అది డబుల్ బెడ్రూమ్ అవటంతో చెరొక రూమ్‌లో ఇద్దరి బట్టలు ఉన్నాయి అని అర్థమవుతుంది నిహారికకి.
కానీ అతనెందుకు అలా వేరే రూమ్‌లో తన లగేజ్ సర్దుకున్నాడో ఆమెకి అర్థం కాక, అయ్యో! అవునా? మరి నాకు ముందే చెప్తే నావి కూడా అదే రూమ్‌లో పెట్టుకునేదాన్ని కదా! అంటుంది. ఎందుకు? మనకి 2 రూమ్స్ ఉన్నాయి కదా! ఫ్రీగా ఉంటుంది. అక్కడే ఉండనివ్వు అంటూ రిమోట్‌లో ఛానెల్స్ మారుస్తుంటే గట్టిగా నిట్టూర్చి, సరే నేను డిన్నర్‌కి ఏదైనా ప్రిపేర్ చేయనా? అని అడుగుతుంది. ఇంట్లో నేను గ్రోసరీస్ అన్నీ ముందే తెచ్చిపెట్టి ఉంచాను. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు ఆన్‌లైన్‌లో ఆర్డర్ కూడా పెడతాను. అయినా ఇవన్నీ ఎందుకు? ఈ రోజుకి బయట నుంచి ఏదైనా ఆర్డర్ పెట్టేనా? అంటాడు. ఎందుకు వద్దు. ఇద్దరమే కదా! నేను ఏదైనా సింపుల్‌గా చేసిస్తాను అంటూ లోపలికి వెళ్లి చపాతీ, పొటాటో కర్రీ చేస్తుంది. ఒక 5 మినిట్స్ వరకు అతను అలా టీవీ చూసినా, ఆ తర్వాతెందుకో ఒంటరిగా ఉండడానికి మనసొప్పుకోదు. కిచెన్‌లో ఆమెకి హెల్ప్ చేస్తే బావుంటుంది అనిపించి తను కూడా ఆమె వెనకాలే వెళ్తాడు. అతన్ని చూసి ఏమైనా కావాలా? అని అడుగుతూ చపాతీ పిండి కలుపుతూ ఉంటుంది నిహారిక. అప్పటికి ఆమె కుడి చెయ్యి అంతా పిండి అంటుకోగా, నుదిటిపైకి వస్తున్న బేబీ హెయిర్‌ని చేత్తో వెనక్కి అనుకోలేక కష్టపడుతుంటే, అతనే వచ్చి మెల్లిగా వెనక్కి పెడుతుంటే, అంత దగ్గరగా వచ్చిన విక్రమ్‌కి నిహారిక ఊపిరి ఆడనట్టే అనిపిస్తుంది. అతని వేడి ఊపిరి కూడా ఆమె నుదుటిన తగులుతుంటే, గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ విక్రమ్‌కి కూడా అలాగే అనిపిస్తున్నా, అంతకన్నా ముందుకు వెళ్ళలేక చిన్నగా నవ్వి వెనక్కి జరిగి, "ఏం లేదు. నువ్వు ఇక్కడ ఇలా కిచెన్‌లో ఒక్కదానివే కష్టపడుతుంటే, అక్కడ నేను ఎలా టీవీ చూస్తాను? ఏదైనా హెల్ప్ చేస్తాను. అప్పుడు తొందరగా ఫినిష్ అయిపోతాయి. అందుకే ఏం చేయాలో చెప్పు" అని అడుగుతాడు. అతను అలా పనులు షేర్ చేసుకుంటాను అనటంతో, నిహారిక మనసులో చెప్పలేనంత ఆనందం. తనకి తెలుసు విక్రమ్ గురించి. కానీ మరీ ఇంతలా కేర్ చేస్తాడు అనైతే అనుకోలేదు. అందుకే చాలా సంతోషపడిపోతూ, పొటాటోస్ అన్నీ ఆల్రెడీ బాయిల్ చేసే ఉంచాను. వాటికి పీల్ చేస్తారా? అంటే అలాగే అంటూ ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్‌కి తొక్క తీస్తూ ఉంటాడు విక్రమ్. ముందు నార్మల్‌గా మాట్లాడినప్పుడు చిన్న చిన్నగా అడిగినా అవేవి అప్పుడు ఇంట్రెస్ట్ పెట్టక విక్రమ్‌కి గుర్తులేవు. అందుకే ఇప్పుడు మళ్ళీ అన్నీ అడుగుతూ ఉంటాడు. ఇంతకీ నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావు? అని అడిగితే తన కాలేజ్ పేరు చెప్తూ ఉంటుంది నిహారిక. మరి మీరు? అని అడిగితే ఒక్కసారిగా చేస్తున్న పని ఆపేసి సైలెంట్ అయిపోతాడు విక్రమ్. కానీ మళ్ళీ వెంటనే గట్టిగా శ్వాస వదులుతూ గవర్నమెంట్ తనకి పర్మిషన్ ఇచ్చింది కేవలం గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవడానికి మాత్రమే. కాబట్టి అక్కడే కంప్లీట్ చేశాను అని చెప్తాడు. మీరు నిజంగా సూపర్ అండి. గవర్నమెంట్ కాలేజీలో చదివినా కూడా అంతా ఫ్రీ ఎడ్యుకేషన్. అయినా కూడా చాలా తెలివైనవారు. అందుకే వచ్చి రాగానే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడుతున్నారు. నాది జస్ట్ డిగ్రీ అయింది. కానీ నాకు ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్. డ్రాయింగ్ బాగా గీస్తాను. అది చేస్తున్నంత సేపు నాకు బయట ప్రపంచంలో ఏమైనా తెలీదు. నా టెన్షన్స్‌ని, ప్రెషర్‌ని మర్చిపోతాను. అందుకే నాకు ప్రెషర్ అనిపించినా, అమ్మా, నాన్న మీద కోపం వచ్చినా, ఏం జరిగినా ఒక డ్రాయింగ్ గీస్తాను. దానితో నా స్ట్రెస్ అంతా పోతుంది అంటూ తను ఎంతో సంతోషంగా చెప్తుంటే డ్రాయింగ్ అంటే నిహారికకి ఎంత ఇంట్రెస్టో విక్రమ్‌కి అర్థమవుతుంది. అవునా? మరి ఎక్కడైనా క్లాసెస్ జాయిన్ అయ్యావా? ప్రొఫెషనల్‌గా డ్రాయింగ్ వేయడం కూడా నేర్చుకోవచ్చు అని అడిగితే, ఆల్రెడీ నాన్నని అడిగాను. కానీ నాన్న ముందు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టు అంటూ జాయిన్ చేయలేదు అంటూ దిగాలుగా చెప్పేసరికి, అయితే ఏమైంది? ఇప్పుడు బోలెడంత టైం ఉంది కదా! నేను జాయిన్ చేస్తాను. నేర్చుకుంటావా? అని అడిగేసరికి ఆమె మొహం ఒక్కసారిగా వెలిగిపోతుంది. అలాగేనండి. ఖచ్చితంగా నేర్చుకుంటాను అంటూ గబగబా చపాతీలు చేసేస్తుంది. అలా వాళ్ళ మాటల్లో డిన్నర్ చాలా తొందరగా కంప్లీట్ అయ్యి, తినేసి మళ్ళీ ఇద్దరు హాల్‌లో కూర్చుంటారు. పడుకుందామా? అంటూ తనే విక్రమ్ ఎప్పటికీ కదలకపోయేసరికి మెల్లిగా అడుగుతుంది నిహారిక. ఆ 2 రోజుల నుంచి రెస్ట్ లేదు కదా! బాగా నిద్ర వస్తోంది. పడుకుందాం అంటూ తను లేచి తన డ్రెసెస్ ఉన్న బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకునేసరికి గాని అర్థం కాదు నిహారికకి. ఇద్దరికీ వేరు వేరు గదుల్లో పడుకోవడానికి కూడా అని. విక్రమ్‌కి తను ఎలా దగ్గరవ్వాలో తెలీక, మీ దగ్గరే పడుకోవాలని ఉంది అని అడగడానికి సిగ్గుగా అనిపించి, బాధగానే తన రూమ్‌లోకి వెళ్లి పడుకుంటుంది నిహారిక. కానీ చాలా సేపటి వరకు విక్రమ్ ఎందుకు ఇంకా తనకి దూరంగా ఉన్నాడో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇక్కడ విక్రమ్ కూడా పెళ్లి చేసుకుంటే వెంటనే తనతో ఉండాలని ఏమీ లేదుగా. మా ఇద్దరికి ఇంకా అండర్‌స్టాండింగ్ చాలా అవసరం. తనకి నా గురించి పూర్తిగా తెలియాలి.
అప్పటి వరకు మేము ఇలా విడివిడిగా ఉంటేనే తనకు కూడా మంచిది అని ఆలోచిస్తూ నిద్రపోతాడు. మర్నాటి నుంచి వాళ్ళిద్దరి లైఫ్స్ రొటీన్‌లో పడతాయి. విక్రమ్ ఎర్లీగా లేచి రెడీ అయ్యి, తన వర్కౌట్స్ అన్నీ ఫినిష్ చేసుకొని, నిహారిక చేసిన టిఫిన్ తిని, లంచ్ బాక్స్ పట్టుకొని ఆఫీస్‌కి వెళ్తే, ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఏదైనా చిన్న డ్రాయింగ్ వేసుకుంటూ టైం పాస్ చేసేది నిహారిక. అలా 4 రోజుల్లోనే ఆమెని ఒక డ్రాయింగ్ క్లాస్‌లో జాయిన్ చేస్తాడు విక్రమ్. ఇంకా అక్కడి నుంచి నిహారికకి కూడా ఖాళీ ఉండదు. మార్నింగ్ అంతా డ్రాయింగ్ క్లాస్ అయితే ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంటి పనులు చేసుకోవడంలో బిజీ అయిపోతుంది నిహారిక. కొత్తగా స్టార్టప్ పెట్టడంతో విక్రమ్కి కూడా అస్సలు ఖాళీ ఉండదు. పెట్టుబడి అంతా మహేష్ పెట్టడంతో వర్క్ అంతా విక్రమ్నే చేస్తూ ఉంటాడు. ఇంకో 5 ఎంప్లాయీస్ని కూడా వాళ్ళే హైర్ చేసుకొని వాళ్ళకి కూడా వర్క్ నేర్పిస్తూ వాళ్ళకు వచ్చిన చిన్న ప్రాజెక్ట్నే చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. మహేష్‌తో సహా మొత్తం అందరూ ఫ్రెషర్సే. అయినా కూడా విక్రమ్ చేసినంతగా వర్క్ ఎవరు చేయలేకపోతారు. వాళ్ళంతా లక్షలు పోసి, డొనేషన్‌ల సీట్లు కొనుక్కొని, పెద్ద పెద్ద కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసి వచ్చినా కూడా విక్రమ్‌తో పాటు ఈక్వల్‌గా వర్క్ చేయలేక అన్నీ తిరిగి అతన్నే డౌట్స్ అడుగుతూ ఉంటారు. ముందుగా మహేష్ ఆ కంపెనీకి మనీ అంతా ఇన్వెస్ట్ చేశాడు అని ఎంప్లాయీస్‌కి తెలియడంతో విక్రమ్ మీద అంత గౌరవం ఉండేది కాదు. కానీ వర్క్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది విక్రమ్‌లో ఎంత టాలెంట్ ఉంది అనేది. ఆటోమేటిక్‌గా అతని మీద గౌరవం వచ్చేసి వర్క్‌ని కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా చేసేవారు. అలా వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల విక్రమ్ నైట్ ఇంటికి వచ్చేసరికి 9 అవుతూ ఉండేది. అప్పటి వరకు అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది నిహారిక. ఎన్నిసార్లు చెప్పాను, లేట్ అయితే నువ్వు తినేసి హాయిగా పడుకోమని. నా దగ్గర ఎక్స్‌ట్రా కీ కూడా ఉంది. నేను డిస్టర్బ్ కూడా చేయను. జస్ట్ నువ్వు అవి టేబుల్ మీద పెట్టేస్తే చాలు అంటూ ఉంటాడు. ఆమె వడ్డిస్తుంటే తింటూ విక్రమ్. అదేంటి విక్రమ్ గారు అలా అంటారు? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇద్దరికీ ఉరుకులు పరుగులు. కనీసం మీరు ఈ మధ్య వీకెండ్స్‌లో కూడా ఇంట్లో ఉండట్లేదు. నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. ఇప్పుడు కూడా నేను పడుకుని పోతే మిమ్మల్ని కనీసం చూడ్డానికి కూడా నాకవ్వదు. నాకు చాలా బోర్‌గా ఉంటోంది అంటూ డల్‌గా మొహం పెట్టుకొని చెప్తుంది. నోట్లో ముద్ద పెట్టుకుంటున్న వాడల్లా ఆగిపోయి ఆమెనే చూస్తాడు. అయ్యో! అనవసరంగా తింటున్నప్పుడు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను కదా! నేను ఇంకేం మాట్లాడను. మీరు తినండి ముందు అంటూ బాధగా నొచ్చుకుంటుంది నిహారిక. నిజమే. అప్పటికి వాళ్ళకి పెళ్ళయ్యి నెల రోజులవుతున్నా కూడా తనని కనీసం ఒక్కసారి కూడా బయటికి తీసుకెళ్లలేదు విక్రమ్ అని గుర్తొస్తుంది విక్రమ్‌కి. అందుకే ఆ వీకెండ్ ఎలా అయినా ఆమెతో బయటికి వెళ్లి టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటాడు. లేదు, నీ ఫీలింగ్స్ నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావ్? అని చిన్నగా నవ్వి డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్లి పడుకుంటాడు. ఆ నెక్స్ట్ 2 డేస్‌కి వీకెండ్ రావడంతో నిహారికకి డ్రాయింగ్ క్లాస్ కూడా లేక ఇంట్లోనే ఉంటుంది. పొద్దున్నే ఎప్పుడూ ఎర్లీగా లేచే విక్రమ్ ఆ రోజు కాస్త లేట్‌గా లేచి బద్ధకంగా బయటికి వస్తాడు. అది చూసి, "ఏమైంది విక్రమ్ గారు? మీరు బాగానే ఉన్నారా? రోజూ ఎర్లీగా లేస్తారు కదా! ఈరోజు 9:00 వరకు లేవనే లేదు" అని అడుగుతుంది నిహారిక. దగ్గరికి వచ్చి, "నేను బాగానే ఉన్నాను. ఈరోజు ఆఫీస్‌కి లీవ్ పెడుతున్నా. మనం అలా బయటికెక్కడికైనా వెళ్దాం. ముందు నాకు కాఫీ కావాలి" అని నవ్వుతూ అడుగుతాడు. పెళ్ళైన తర్వాత నోరు తెరిచి ఒకటి కావాలి అని విక్రమ్ అడగడం అదే మొదటిసారి అవ్వటంతో చాలా సంతోషంగా వెళ్ళి కాఫీ చేసి తీసుకొస్తుంది విక్రమ్‌కి. అప్పటికే ఆమె చేతి కాఫీకి అతను చాలా బాగా అలవాటు పడిపోయి ఉంటాడు. పుట్టినప్పటి నుండి అమ్మ చేతి వంట తిన్నాడో లేదో కూడా అతనికి పూర్తిగా జ్ఞాపకం లేదు. ఆ తర్వాత నుంచి ఇంట్లో పనివాళ్ళు చేస్తూ ఉంటే అవే తినేవాడు. ఆ తర్వాత జైల్లో జీవితం గడిపాడు. అందుకే ఇప్పుడు మొదటిసారిగా నిహారిక చేతి వంట తింటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అతనికి. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు రెడీగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. ఆ, నేను రెడీ. టిఫిన్ కూడా చేసే ఉంచాను. తినేసి వెళ్దాం. కాకపోతే ఎక్కడికెళ్తున్నాం అని అడుగుతుంది. చూద్దాం, ముందైతే వెళ్దాం అంటూ ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఇద్దరూ టిఫిన్ చేసి ఇంటికి లాక్ చేసుకుని బయటికి వచ్చేసరికి క్యాబ్ రెడీగా ఉంటుంది. పెళ్ళయ్యాక మనం ఒక్కసారి కూడా టెంపుల్‌కి వెళ్ళలేదు కదా! ముందు అక్కడికి వెళ్దాం అంటాడు. నిహారిక ఆ మాత్రం దానికే చాలా సంతోషపడిపోతుంది. అలాగే విక్రమ్ గారు, వెళ్దాం అనగానే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండే టెంపుల్‌కి వెళ్తారు. ప్రదక్షిణలన్నీ చేసి అర్చన చేయించుకున్నాక అక్కడే కూర్చుని ప్రసాదంగా ఇచ్చిన కొబ్బరికాయ ముక్కలు కొట్టుకొని తింటూ ఉంటే అప్పుడే విక్రమ్‌కి మహేష్ నుంచి ఫోన్ వస్తుంది. నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో అంటూ విక్రమ్ పక్కకి వెళ్తాడు. ఫోన్ మాట్లాడి కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎవరో ఒక అమ్మాయి నిహారికతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది.
తను మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఆ అమ్మాయి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఎవరు అని అడుగుతాడు. నా క్లాస్మేట్ అండి, డిగ్రీ కలిసే చదువుకున్నాం అని నవ్వుతుంది నిహారిక. ఓకే, వెళ్దామా అంటూ బయటికి తీసుకెళ్ళి మూవీ చూసి లంచ్ కూడా బయట చేసి ఈవినింగ్ వరకు షాపింగ్ మాల్స్ అన్ని తిరిగి విండో షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఆ షాపింగ్ మాల్లో ఏమైనా కొనుక్కోమన్నా కూడా నిహారిక తన దగ్గర అన్నీ ఉన్నాయి అంటూ ఏమీ కొనుక్కోదు. అందరిలాంటి అమ్మాయి కాదు తను, చాలా స్పెషల్ అని నవ్వుకుంటాడు విక్రమ్. ఆ ఒక్క రోజులోనే ఆమె మనీ మైండెడ్ కాదని, తన ఆస్తి చూసి తనని పెళ్లి చేసుకోలేదని తెలిసిపోతుంది విక్రమ్కి. అందుకే ఇంక తను ఆ విషయం అసలు చెప్పాల్సిన అవసరమే లేదన్నట్టు ఫీల్ అవుతాడు. ఆ రోజు నుంచి తెలియకుండానే ఆమెనే గమనిస్తూ ఆమె ప్రేమలో పడిపోతాడు. నీహారిక అప్పటికే విక్రమ్తో పీకల్లోతూ ప్రేమలో ఉంటుంది. వద్దన్నా కూడా అతని పనులన్నీ తనే చేస్తూ ఎప్పుడూ విక్రమ్కి దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అదంతా విక్రమ్కి కూడా అర్థమవుతుంది. అందుకే మెల్లిగా ఆమెకి దగ్గరవ్వాలని అనుకుంటాడు. కానీ అది ఎలా చెప్పాలో అతనికి కూడా అర్థం కాక సతమతమవుతుంటే, ఒకరోజు విక్రమ్ రోజులాగే తన వర్కౌట్స్ ఫినిష్ చేసుకుని, స్నానం కోసం తన రూమ్‌లోకి వచ్చేసరికి, సరిగ్గా అప్పుడే అతని రూమ్‌లోంచి ఓన్లీ టవల్‌తో బయటకొస్తుంది నిహారిక. ఆమెని అలా చూసేసరికి షాక్‌లో కదలకుండా ఉండిపోతాడు విక్రమ్. నిహారిక కూడా చూసి గబుక్కున మళ్ళీ వాష్‌రూమ్‌లోకి పారిపోయి, తలుపు చాటున నించొని సారీ విక్రమ్ గారు. నా వాష్‌రూమ్‌లో వాటర్ ఎందుకో రావట్లేదు. అందుకే ఇక్కడ చేద్దామనొచ్చాను. వచ్చేసరికి మీరు లేరు. సరే మీరొచ్చేలోపు చేసేద్దామని డ్రెస్ కూడా తెచ్చుకోకుండా చేసేశాను అంటూ చెప్తుంటే, సిగ్గుతో ఎరుపెక్కిన ఆమె చెంపలు, చెర్రీ పళ్ళలా వణుకుతున్న ఆమె లేత పెదాలు, సైడ్ నుండి కనిపిస్తున్న ఆమె నునుపైన తెల్లని భుజం అవన్నీ కనిపిస్తుంటే, హీటర్ అక్కర్లేకుండానే విక్రమ్ శరీరం వేడిగా అయిపోతుంది. ఇంకా అక్కడ ఉంటే ఏం చేస్తాడో అని హడావిడిగా మళ్ళీ మేడపైకి వెళ్ళిపోతాడు. ఏమైంది ఆయనకి? అలా వెళ్ళిపోతున్నారు? ఛ! నిహా, నీకు బుద్ధి లేదే. కనీసం టాప్ అయినా తెచ్చుకోలేదు అని తిట్టుకుంటూ మళ్ళీ ఆమె రూమ్‌లోకి వెళ్ళిపోతుంది నిహారిక. ఆ రోజు ఆఫీస్‌కి వెళ్ళినా కూడా ఇంకా అదే గుర్తు వస్తూ ఉంటుంది విక్రమ్‌కి. తెలియకుండానే నిహారికని అదే టవల్‌తో ఉన్నప్పుడు కౌగిలించుకున్నట్టు, ఆమె మెత్తని ఎద అతనికి తగులుతున్నట్టు ఊహించుకుని సిగ్గుపడిపోతుంటే, ఏంట్రోయ్ నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు అని వస్తాడు మహేష్. వీడొకడు కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు అని తిట్టుకుంటూ ఉంటే, బాబు నేను కూడా లవ్‌లో ఉన్నారా? నీ నవ్వుకి మీనింగ్ తెలియని పప్పుగాడినైతే కాదులే. రేయ్ బావా, పెళ్ళయ్యి దగ్గర దగ్గర 2 మంత్స్ అవుతోంది. ఇంకా హనీమూన్‌కి వెళ్ళరా? ఇప్పుడు ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా! మనకింకా 2 మంత్స్ టైమ్ ఉంది. కోడ్ అంతా డెవలప్ చేసేసాం. కాబట్టి జస్ట్ టెస్టింగ్ ఒకటే పెండింగ్ ఉంది. అది మేము చూసుకుంటాం. నువ్వు నిహారికతో అలా సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరారా అని అడుగుతాడు. చెప్పాలంటే పెళ్ళయ్యేటప్పటికి విక్రమ్ చేతిలో ఎక్కువ మనీ ఉండదు. తన దగ్గర ఉన్నవన్నీ కూడా లోన్ పెట్టి ఇంటికి, ఇంట్లో ఉండే సామానికి తీసేసుకుంటాడు. ఆ టైంలో తనని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అన్నా కూడా వాళ్ళకి ఇబ్బందవుతుందని ఆగిపోతాడు. ఈ 2 మంత్స్‌లో మళ్ళీ కొద్దిగా సేవింగ్స్ రావటంతో నిజంగానే ప్రాజెక్ట్ కూడా 90% కంప్లీట్ అయిందని, అలాగేరా వెళ్తాంలే అంటాడు. మహేష్ కూడా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే బావుంటుందని ఆలోచిస్తాడే తప్ప, అతనిలో కూడా స్వార్థం ఏమీ ఉండదు. ఇప్పుడు మహేష్ హనీమూన్‌కి అనేసరికి విక్రమ్ కూడా నిజమే, అలా వెళ్తే అయినా తనకి దగ్గరవ్వచ్చు అనుకుంటూ, నీహారిక అప్పటికి డ్రాయింగ్ క్లాస్‌లో జాయిన్ అయ్యి 1 ½ మంత్ అవటంతో తనకి ఒక డ్రాయింగ్ కిట్ గిఫ్ట్‌గా ఇచ్చి, తన మనసులో ఉన్న ప్రేమని చెప్పాలి అనుకుని షాప్‌కెళ్ళి ఒక డ్రాయింగ్ కిట్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. వాళ్ళింటికి 2 వీధుల అవతల అనుకోకుండా అతనొస్తున్న కార్ ఆగిపోతే, ఇల్లు అక్కడికి దగ్గరే అని నడిచి వెళ్తుంటాడు విక్రమ్. దారిలో ఆ రోజు గుడిలో నిహారికతో కనిపించిన అమ్మాయి కనిపించి, హాయ్ అండి, ఏంటి ఇక్కడున్నారు? ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు విక్రమ్. అప్పటికే చాలా చీకటిగా ఉండడంతో ఆ అమ్మాయి కాస్త టెన్షన్‌గా కనిపిస్తుంది. హలో సార్, నా స్కూటీ ఆగిపోయింది అంటూ పక్కనే కాస్త దూరంలో ఉన్న స్కూటీని చూపించి, మా ఇల్లు పక్క వీధిలోనే. కానీ అక్కడ అల్లరి చేసేవాళ్ళుంటారు. ఫోన్ చూస్తే ఛార్జింగ్ అయిపోయింది. మా నాన్నగారికి ఎలా కాల్ చేయాలో తెలియట్లేదు. అందుకే వెయిట్ చేస్తున్నాను అని అడుగుతుంది. అవునా? అయితే నా ఫోన్‌లో మీ ఫాదర్‌కి కాల్ చేయండి. లేదు అంటే మీ ఇంటికి నేను తోడు రమ్మన్నా వస్తాను. మా ఇల్లు కూడా అటువైపే అంటూ అనగానే, అవునా? అయితే వచ్చేస్తాను. ఇంకెందుకు పదండి అంటూ ఇద్దరూ రోడ్డు పైన నడుస్తూ ఉంటారు. కాస్త దూరం వెళ్ళేసరికి విక్రమ్, మీరు నిహారిక ఫ్రెండ్ కదా అని అడగగానే, అవును, మా నిహా మీకు తెలుసా అని అడుగుతుంది. తెలుసు, తను నా వైఫ్ అని చెప్పేలోపే, తెలుసా? అయితే మిమ్మల్ని కూడా కొంపదీసి ప్రేమించాను అని చెప్పి మోసం చేసి వాడుకుని వదిలేసిందా ఏంటి అని వేళాకోళంగా నవ్వేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు విక్రమ్.
ఏంటి మీరనేది అంటూ కాస్త సీరియస్గా అడిగేసరికి, అయ్యో సారీ, నేను ఊరికే అనేశాను, తప్పుగా అనుకోకండి, తను మీ ఫ్రెండా అని అనేస్తుంది మళ్ళీ వెంటనే. ముందు మీరేమన్నారో దానికి పూర్తి మీనింగ్ చెప్తారా లేదా అంటూ అక్కడే ఆగిపోయి సీరియస్గా చూస్తూ అడుగుతుంటే, దీనిలో నిజం దాచడానికి ఏముంది? నేహ కాలేజ్లో నా క్లాస్మేట్. డిగ్రీ 3 ఇయర్స్ చదివితే ఆ 3 ఇయర్స్లో 5 మెంబర్స్ని బాయ్ ఫ్రెండ్గా మార్చింది. దాని సంగతి మా కాలేజీలో అందరికీ తెలుసు. కావాలంటే వెళ్ళి ఏ ఒక్కరినైనా అడగండి. అందరూ కథలు కథలుగా చెప్తారు తన గురించి. మీరు కూడా ఒకవేళ పొరపాటున తన గురించి మంచిగా అనుకుని మోసపోతే మీ కర్మ. చూడ్డానికి చాలా అందంగా, అమాయకంగా కనిపిస్తుంది అంతే. కానీ దానికి ఉన్న డబ్బు పిచ్చి ఇంకెవరికీ ఉండదు. ఎవరో ఒకరిని బాగా డబ్బున్న అతన్ని చూసి పెళ్లి చేసుకుంది. మొన్నే నాకు రీసెంట్‌గా కలిసింది. అప్పుడే చెప్పింది, నేనెవరో తెలుసా? ఇప్పుడు కోటీశ్వరుని భార్యని. ఇంకొన్ని రోజుల్లో వాటన్నిటికి నేనే వారసురాలిని అంటూ గొప్పగా చెప్పింది. అందుకే నేను కూడా చెప్తున్నా. లేకపోతే నాకేంటి అవసరం? అంటూ వాళ్ళ ఇంటికి దగ్గరగా వచ్చేయడంతో కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. దాంతో విక్రమ్ ఒక్కసారిగా అక్కడే బొమ్మలా బిగుసుకుపోతాడు. నీహారికతో కలిసున్న ఇన్నాళ్లలో ఏ ఒక్కరోజు కూడా అలా అనిపించలేదు. తనతో చాలా ప్రేమగా, మంచిగా ఉంది. షాపింగ్‌కి తీసుకెళ్ళినా కూడా ఏమీ వద్దు అంటూ వాళ్ళ బడ్జెట్ కోసమే ఆలోచించి మిడిల్ క్లాస్ అమ్మాయిలాగే ఉన్నది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం ఎంతో అతనికి అర్థం కాదు. ఒకవేళ అదంతా అబద్ధమే అనుకుంటే తనకి ఆ అమ్మాయి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? కనీసం తను నిహారిక భర్త అని కూడా ఆమెకి తెలీదు అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంటాడు విక్రమ్. చేతిలో ఉన్న డ్రాయింగ్ కిట్‌ని అప్పుడు ఎందుకో ఇవ్వాలి అనిపించక నిహారిక చూడకుండా ఇంట్లోనే పక్కకు పెట్టేసి ఎక్కడుందో చూస్తే కిచెన్‌లో వంట చేస్తూ కనిపిస్తుంది. తనని చూడగానే చిరునవ్వుతో మళ్ళీ ఎదురొచ్చి గ్లాస్‌తో నీళ్లు అందించి, "వచ్చేశారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అన్నయ్యని అడిగితే మీరు బయలుదేరి చాలా సేపయింది అని చెప్పాడు. రావడానికెందుకు ఇంత లేట్ అయింది?" అంటూ ప్రేమ చూపిస్తూ అడుగుతుంటే ఆమె కళ్ళల్లో అదంతా నటనలా కనిపించదు విక్రమ్‌కి. అయినా కూడా వెంటనే ఏమీ చెప్పలేక, "ఏం కాలేదు. నేనొస్తుంటే దారిలో క్యాబ్ ఆగిపోయింది. దగ్గరే కదా అని నడిచొచ్చేశాను" అంటాడు. అంతేకాని దారిలో తన ఫ్రెండ్ కలిసిన సంగతి, ఆమె చెప్పిన విషయాలు ఏవీ చెప్పడు. "అయ్యో అవునా? సరేలెండి. ఫ్రెష్ అయ్యి రండి. డిన్నర్ చేసేద్దాం. అన్నీ వేడివేడిగా ఉన్నాయి. మీకు ఇష్టమైనవి చేశాను" అని నవ్వుతూ చెప్తుంది. అలాగే అంటూ పరధ్యానంగానే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఆమెకి ఎంత ఇష్టంగా తన ప్రేమ గురించి చెప్పాలని, ఇద్దరూ కలిసి దగ్గరవ్వడానికి హనీమూన్ కూడా వెళ్తున్నామని సర్ప్రైజ్‌గా చెప్పడానికొస్తాడు. కానీ అతని మనసులో మాటలన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి. తింటున్నప్పుడు కూడా ఆమెనే అలా చూస్తూ, గమనిస్తూ తింటూ ఉంటాడు. "ఏంటి కొత్తగా చూస్తున్నారు?" అని అడిగేస్తుంది నిహారిక. "అదేం లేదు మామూలుగానే" అని చూపు తిప్పుకొని తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. ఏమైంది ఈరోజు విక్రమ్ గారికి? ఏదైనా ఆలోచిస్తున్నారా? లేదంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా ఆయనకి? అని ఆలోచిస్తూ ఉంటుంది నిహారిక. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఆమె చెప్పినవి నిజాలు కాదు, తన కళ్ళతో చూసే నిహారిక ప్రేమే నిజమైనది అని అర్థం చేసుకుని, మళ్ళీ ఆమెతో మంచిగా మాట్లాడాలని బయటకొస్తాడు విక్రమ్. కానీ అప్పటికే ఎక్కడికో బయటికి వెళ్ళిపోతుంది నిహారిక. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళింది? అనుకుంటూ ఆమెకి కాల్ చేస్తాడు విక్రమ్. కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంట్లో ఖాళీగా ఉండలేక మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ఒరేయ్! హనీమూన్‌కి వెళ్ళమంటే మళ్ళీ ఎందుకొచ్చావురా? అంటూ కోపడతాడు మహేష్. లేదురా! ప్రెజెంట్ నా మూడేమీ అంత బాలేదు. ఇంకో వారం తర్వాత వెళ్తాలే. పద వర్క్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం అంటూ తన కోడింగ్ అంతా అయిపోయినా కూడా మిగిలిన కొలీగ్స్ చేస్తున్న టెస్టింగ్‌లో కూడా ఏం చేస్తున్నారో చూడ్డానికి వెళ్ళిపోతాడు విక్రమ్. నిన్న సరే అన్నాడు. ఈరోజు మళ్ళీ ఇలా అంటున్నాడు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య దూరం తగ్గినట్లేదు. అసలు దీని గురించి నీహారికతో మాట్లాడితే బెటర్ ఏమో అనిపిస్తుంది మహేష్‌కి. మళ్ళీ తను మాట్లాడతాను అన్న విషయం విక్రమ్‌కి తెలిస్తే అసలు ఒప్పుకోడు. అని నీహారిక నెంబర్ అతని దగ్గర ఉంది కాబట్టి ఒకసారి కాల్ చేసి, "హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు? బావున్నావా?" అంటూ మామూలుగా అడిగి, "నీకు ఖాళీ అయితే చెప్పు. మనం బయట ఎక్కడైనా మీట్ అయ్యి మాట్లాడుకుందాం" అంటాడు మహేష్. "అలాగే అన్నయ్య. నాకిప్పుడు డ్రాయింగ్ క్లాస్ అవుతోంది. ఈరోజు టెస్ట్ పెట్టారు. అందుకే ఇంట్లోంచి కూడా ఫాస్ట్‌గా వచ్చేశాను. ఆయనకి చెప్పడం మర్చిపోయాను. ఆఫీస్‌కి వచ్చారా?" అని అడుగుతుంది. "హా! వచ్చాడు. వాడి కోసమే మాట్లాడాలి" అనగానే, "అవునా! 12కి క్లాస్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఫ్రీనే. కలుద్దామా?" అంటే, "సరే అయితే. 12:30కి రెస్టారెంట్‌లో కలుద్దాం" అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మహేష్.
కానీ ఆ విషయం విక్రమ్కి తెలియనివ్వడు. విక్రమ్ ఆఫీస్లో ఉండగానే నీహారికని బయట కలవడానికి వెళ్దాం అనుకుంటాడు. కాసేపు అయ్యాక, అరే బావా, నువ్వు కాసేపు చూసుకుంటావా, నాకు బయట చిన్న పనుంది, చూసుకుని వస్తాను అంటూ విక్రమ్కి అడిగితే, అది నీహారికని కలిసే పని అనుకోక అలాగే అంటాడు విక్రమ్. దాంతో బయటికి వచ్చేసి నీహారికకి చెప్పిన రెస్టారెంట్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు మహేష్. కాసేపటికి నీహారిక వచ్చి హాయ్ చెల్లి అంటూ పలకరిస్తాడు. నీహారిక కూడా చాలా అభిమానంగా బాగున్నావా అన్నయ్య అంటూ పలకరిస్తూ అతనికి ఎదురుగా కూర్చుంటుంది. అది లంచ్ టైం కాబట్టి ఇద్దరికి లైట్గా ఉండే లంచ్ ఆర్డర్ చేసుకుంటారు. లంచ్ అయిపోయే టైంకి చెప్పండి అన్నయ్య, ఏదో మాట్లాడాలి అన్నారు అని అడుగుతుంది నీహారిక. వాడు నీతో ఎలా ఉంటున్నాడమ్మా అంటూ డైరెక్ట్గా అడిగేస్తాడు మహేష్. దానితో ఒక్కసారిగా తడబడుతూ ఏమైందన్నయ్యా, ఎందుకలా అడుగుతున్నారు అని అడుగుతుంది. లేదు, నేను ఎందుకు అడుగుతున్నానో చెప్తాను, ముందు నువ్వు చెప్పు అంటే బానే ఉంటున్నారు అంటుంది. చూడమ్మా, నువ్వు నా చెల్లి లాంటిదానివే. నేను నీకు సొంత అన్నయ్యని అనుకో. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నీ నాతో షేర్ చేసుకోవచ్చు. అది విక్రమ్తో, వాడి గురించి అయినా కూడా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని వాడికే సపోర్ట్ చేస్తానేమో అని నువ్వు అస్సలు అనుకోకు అని చెప్తుంటే కనుబొమ్మలు ముడిచి అనుమానంగా చూస్తుంది నీహారిక. ఎందుకని ఇప్పుడు ఇవన్నీ నాతో చెప్తున్నారు అని అడుగుతుంది. మీకు పెళ్లి అయ్యి 2 నెలలు అవుతున్నా మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం పూర్తిగా తగ్గిపోయింది అంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదు. వాడి బిహేవియర్‌లో నాకు అదంతా తెలుస్తూనే ఉంటుంది. నిన్న మీ ఇద్దరూ హనీమూన్‌కి వెళ్ళండి అని నేను వాడితో చెప్పాను. వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ప్రాజెక్ట్ ఎండింగ్ స్టేట్‌లో ఉంది. కాబట్టి వాడు కూడా సరే అన్నాడు. నిన్న చాలా హ్యాపీగా కనిపించాడు కూడా. మరి ఇంటికి వెళ్ళాక ఏమైందో తెలీదు. ఈరోజు మార్నింగ్‌కి మళ్ళీ ఆఫీస్‌కి వచ్చేశాడు. నిన్నేమో మీ ఇద్దరూ హనీమూన్‌కి వెళ్తున్నట్టు కూడా చెప్పాడు. మరి ఎందుకురా వచ్చావు అంటే, నా మూడేం బాలేదురా, వచ్చే వారం చూస్తానులే అని వెళ్ళిపోయాడు. అందుకే అడుగుతున్నాను అనగానే, ముందు రోజు ఇంటికి వచ్చినప్పటి నుంచి విక్రమ్‌లో కాస్త తేడా ఉండడం ఆమె కూడా గమనించింది కాబట్టి, అదే విషయం మహేష్‌కి చెప్తుంది నిహారిక. అవునా? అయితే ఆఫీస్ నుంచి మీ ఇంటికొచ్చేలోపే ఏదో జరిగింది. కానీ అదేంటో మనకి తెలీదు. వాడు నీతో కూడా ఏమీ షేర్ చేసుకోవడం లేదా అని అడుగుతాడు. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏమాత్రం దూరం తగ్గలేదని మహేష్ పోల్చడంతో తప్పు చేసిన దానిలా తల కిందకి దించేసి మౌనంగా ఉండిపోతుంది నీహారిక. ఆమె బాధని మహేష్ అర్థం చేసుకుని, నువ్వెందుకురా తప్పు చేసినట్టు అలా తలదించుకున్నావు? ఇందులో నీ తప్పు ఏమీ లేదు. నాకు తెలుసు నీకు వాడు అంటే ఎంత ఇష్టమో. వాడికి కూడా నువ్వంటే చాలా ఇష్టమని నాకు ఈ కొద్ది రోజుల్లోనే అర్థమైంది. కానీ వాడిని ఇంకా ఏదో సందేహం నీకు దగ్గరవ్వకుండా ఆపేస్తోంది. అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను అంటాడు. కానీ ఇంకా ఇలా ఎన్ని రోజులన్నయ్యా? ఆయన మనసులో బాధని దాచుకుంటారే తప్ప మనతో షేర్ చేసుకోరా అని అంటుంది బాధగా నిహారిక. నిజమేనమ్మా. ఇన్నాళ్ళు వాడిని చూసిన అందరూ వాడొక హంతకుడు, కఠినంగా ఉంటాడు అని మాత్రమే అనుకున్నారు. కానీ వాడిలో ఉన్న సున్నితత్వం, దాచుకుంటున్న బాధ అవన్నీ నీకు నాకు మాత్రమే అర్థమయ్యాయి. వాడు అందరితో వాడి బాధ చెప్పుకోలేడు. నాకంటే చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కొంతలో కొంతైనా షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇకపైన లైఫ్ లాంగ్ వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వు మాత్రమే అంటుంటే, నాకు తెలుసన్నయ్యా. కానీ ఆయనకి దగ్గరయ్యేది ఎలా అంటుంది బాధగా. చెప్తాను. కానీ దానికన్నా ముందు నేనొకటి అడుగుతాను. నిజం చెప్తావా అని అడుగుతాడు మహేష్. చెప్తానన్నయ్య, అడగండి. వాడు జైలు నుంచి వచ్చాడు. ఒక మర్డర్ చేసి శిక్ష అనుభవించాడు అని తెలిసి కూడా నువ్వెందుకు వాడిని ఇంతలా లవ్ చేశావు? అసలు వాడికి నీకు ఎలాంటి పరిచయం లేదు. లవ్ చేసే అంతలా వాడు నీ మనసులో ఎలా నిండిపోయాడు? నిజంగా వాడిని ఎందుకు ఇంతలా ప్రేమిస్తున్నావో నాకు తెలుసుకోవాలనుంది. ఇది నేను మీ పెళ్ళికి ముందే అడగొచ్చు. కానీ ఎందుకో ఆ టైంలో నీ ప్రేమ నిజమే అనిపించి మీరు తొందరగా కలిసిపోవాలని, లేట్ అయితే విక్రమ్ కూడా మళ్ళీ నో చెప్తాడని నిన్నడగలేదు. కానీ ఇప్పుడు తెలుసుకోవాలనుంది. చెప్తావా అని అడుగుతాడు. దానితో ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్లు చేరిపోతాయి. అది చూసి మహేష్ కూడా కంగారు పడిపోతాడు. ఆపోజిట్ చైర్ నుంచి తన పక్కకి వచ్చి చేతులు పట్టుకుని, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ ఏడవకు నిహారిక. నువ్వు నా చెల్లెలు అని చెప్పాను కదా! అయినా కూడా ఇంకా నా దగ్గర నీకు చెప్పడానికి మొహమాటమా? అంటూ ఆమె మరింతగా బాధపడిపోతుంటే భుజం మీద చేతులు వేసి తనకు దగ్గరికి తీసుకుని లాలనగా చెప్తూ ఉంటాడు మహేష్. సరిగ్గా అదే టైంలో ఉదయం నీహారిక బాక్స్ ఇవ్వలేదని
లంచ్ చేయడానికి వాళ్ళ ఆఫీస్‌కి అదే దగ్గరగా ఉంటుందని ఆ రెస్టారెంట్‌కే వస్తాడు విక్రమ్. అక్కడ అలా మహేష్‌ని నిహారిక భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి అతుక్కోవడం, ఆమె అలా ఏడుస్తూ కనిపించేసరికి వాళ్ళిద్దరి దగ్గరితనాన్ని చూసిన విక్రమ్ తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి తన ప్రాణ స్నేహితుడిగా అనుకున్నాడు మహేష్‌ని. అలాగే తెలియకుండానే తన ప్రాణంగా ప్రేమించాడు నిహారికని. కానీ వాళ్ళిద్దరే చివరికి తనని నమ్మించి మోసం చేస్తున్నారా అని అనిపించేసరికి ముందు వెనక ఆలోచించకుండా ఆ కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. ఇక్కడ నిహారిక అలా ఏడుస్తూనే తను విక్రమ్‌ని ఎందుకు అంతలా లవ్ చేసిందో నిజం చెప్తుంది. అది విన్న మహేష్ కొన్ని క్షణాలు స్థాణువైపోతాడు. ఏంట్రా నువ్వనేది? నిజం చెప్తున్నావా? అంటే, అవునన్నయ్య, ఇది నిజం. నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నీకు కూడా తెలుసు. కనీసం విక్రమ్ గారికి కూడా ఇప్పటివరకు నేను ఏమీ చెప్పలేదు. ఆయనకు నిజం తెలిస్తే నన్ను ఒప్పుకుంటారో లేదో అని నాకు భయం. అందుకే చెప్పలేదే తప్ప, ఈ నిజం మీ దగ్గర దాచాలని ఏనాడూ అనుకోలేదు అనేసరికి, లేదురా, వాడు నువ్వు నిజం చెప్పినా కూడా ఖచ్చితంగా నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే చెప్పేస్తేనే మీ ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గిపోతుందని నా అభిప్రాయం. నా మాట విని ఈరోజు ఇంటికి వెళ్ళి వాడితో నిజమంతా చెప్పేసేయ్. ఏ బంధమైనా నిజంతోనే మొదలవ్వాలి. అంతేగాని అబద్ధంతో కాదు. నేను చెప్పేది నీకు అర్థమవుతోంది కదా? నీకు ఒక అన్నయ్యగా సలహా ఇస్తున్నానురా అనగానే, లేదన్నయ్య, నువ్వు చెప్పేది కూడా నిజమే. నేను ఈరోజే విక్రమ్ గారికి నిజం చెప్పేస్తాను అని కళ్ళు తుడుచుకుంటుంది నిహారిక. ఇద్దరూ అక్కడి నుంచి విడివిడిగా బయలుదేరుతారు. మహేష్ తిరిగి ఆఫీస్‌కి వెళ్తే అక్కడ విక్రమ్ కనిపించడు. కొలీగ్స్‌ని అడిగితే లంచ్ చేయడానికి బయటికి వెళ్ళాడు అని మాత్రమే చెప్తారు. నిహారిక మాత్రం డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళి లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం అవుతుండగా విక్రమ్ వస్తాడని ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక్కడ ఆఫీస్‌లో మధ్యాహ్నం మహేష్ కూడా విక్రమ్ కోసం చాలా వెయిట్ చేస్తాడు. కానీ ఎంతసేపటికి రాకపోయేసరికి ఏదైనా వర్క్ ఉంటే బయటికి వెళ్ళి అటునుండి అటే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడేమో అని లైట్ తీసుకుంటాడు. కానీ విక్రమ్ నైట్ 12 అవుతుండగా ఫుల్‌గా తాగేసి డోర్ కొడతాడు. ఎప్పుడూ ఎక్స్‌ట్రా కీతో తనే ఓపెన్ చేసుకుని వచ్చేవాడు. ఇప్పుడు ఇంత నైట్ అయినా కూడా డోర్ కొట్టేసరికి టెన్షన్‌గా వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది నిహారిక. ఎదురుగా ఎర్రని కళ్ళతో చాలా కోపంగా డ్రింక్ చేసి ఊగిపోతూ కనిపిస్తాడు విక్రమ్. అతన్ని అలా చూసేసరికి భయపడిపోతుంది. కానీ మరుక్షణం అతను నావాడు. నా విక్రమ్. ఎలా ఉన్నా కూడా నా ప్రాణమే కదా అని ఆ భయాన్ని కూడా తగ్గించుకొని, విక్రమ్ గారు, ఏమైంది? మీరు డ్రింక్ చేశారా? ఎప్పుడూ లేనిది ఎందుకిలా చేశారు? అంటూ అతను చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకురాకబోతుంది. వెంటనే అతను ఆమె చేతిని విదిలించేస్తాడు. కిందకి పడిపోతుంది నిహారిక. ఇప్పటి వరకు ఎప్పుడు విక్రమ్‌లో ఆ కోణాన్ని చూడని నిహారిక ఏమైందో అని టెన్షన్‌గా లేచి నిల్చుని మళ్ళీ దగ్గరికి వచ్చి, ఏమైంది విక్రమ్ గారు? ఎందుకంత కోపంగా ఉన్నారు? ప్లీజ్ నాతో చెప్పండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. గట్టిగా ఆమె చెంపపై కొడతాడు విక్రమ్. అయినా కూడా అదే ప్రేమతో ఏడుస్తూ చూస్తుంది అతన్ని. ఆపవే నీ నటన. ఇన్నాళ్ళు ప్రేమిస్తున్నాను, మీరు నా ప్రాణం, మీరు నా జీవితం అంటూ ఉంటే నిజమే అనుకున్నాను. కానీ నా తలరాతలో నిజమైన ప్రేమ అనేది లేనే లేదు. అందరూ నన్ను చీట్ చేసేవాళ్లే. ఎవరికీ నేను అక్కర్లేదు. అందుకే చిన్నప్పుడే మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోతే, ఆ తర్వాత మా నాన్న నన్ను పట్టించుకోవడమే మానేశాడు. ఇంకా జైలుకెళ్ళాక నేను ఆయనకి కొడుకుగా ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయారు. నేను కూడా అలాగే అలవాటు పడిపోయాను. ఈ జీవితంలో ప్రేమ అనే చాప్టర్ లేదనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకే నువ్వు నా జీవితంలోకొచ్చావు? ప్రేమ అంటూ నన్ను నమ్మించావు. నా మనసులో మళ్ళీ నీ మీద ప్రేమ పుట్టేలా చేశావు అని చెప్తుంటే నిజంగానే తనని అతను ప్రేమిస్తున్నాడు అని తెలిసేసరికి నిహారిక అంత ఏడుపులో కూడా సంతోషపడిపోతుంది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకుండా విక్రమ్ మాటలకి ఆమె గుండె ముక్కలవుతుంది. కానీ ఆ ప్రేమంతా ఇప్పుడు ద్వేషంగా మారిపోయింది. లేదు లేదు, నువ్వే అలా మారిపోయేలా చేశావు. ఆఖరికి ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న ఒకే ఒక స్నేహితుడిని కూడా నాకు కాకుండా దూరం చేసేశావు. ఎందుకు మీ అందరికీ నా మీద ఇంత కక్ష? నన్ను నన్నుగా వదిలేయొచ్చు కదా! నమ్మించి మోసం చేయడం ఎందుకు? ఛీ! నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు నీతో కలిసున్నాను అని గుర్తొస్తే నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తోంది. ఇంక వాడు ఆ మహేష్. బావా బావా అని పిలుస్తూనే ఆఖరికి నీతో అలా అనేసరికి ఆమె మెదడు పూర్తిగా స్తబ్దుమారిపోతుంది. అన్ని మాటలకి బాధగా ఓర్చుకున్న ఆమె ఇప్పుడు ఈ విషయం మాత్రం అనేసరికి తట్టుకోలేకపోతుంది నిహారిక. గట్టిగా అతని షర్ట్ కాలర్ పట్టుకుని, ఆపేయండి. అక్కడితో ఆపేయండి విక్రమ్ గారు.
మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మహేష్ నాకు అన్నయ్య. నాకు నిజంగా సొంత అన్నయ్య లేడు అన్న భావన మహేష్ అన్నయ్య కలిసాక పూర్తిగా పోయింది. అలాంటి అన్నయ్యతో నాకు ఛీ! మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇది నిజంగా మీరేనా? నాకు నమ్మకం కలగట్లేదు. ఇన్నాళ్ళు నా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాను. నా జీవితం నిలబెట్టిన మీకు నా జీవితాన్ని ఇచ్చేద్దామనుకున్నాను. కానీ ఈరోజు మీ మాటలతో నా మనసు విరిగిపోయేలా చేశారు. ఇంక చాలు. మిమ్మల్ని ప్రేమ అంటూ బాధ పెట్టడం నాకిష్టం లేదు. మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని మీ జీవితంలోకి వచ్చానే కానీ, మీకున్న స్నేహితుడిని కూడా దూరం చేయాలని కాదు. మీకు నాతోనే ప్రాబ్లం కాబట్టి, మీ జీవితంలోంచి నేనే వెళ్ళిపోతాను. కానీ మహేష్ అన్నయ్యని మాత్రం అపార్థం చేసుకోకండి అంటూ అక్కడి నుంచి కోపంగా కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోతుంది. తప్పు ఆమె చేసి కోపం తనకి వచ్చినా కూడా తిరిగి మళ్ళీ ఆమె అతని పైన అరిచేసరికి ఇంకాస్త కోపం పెరిగిపోయి మత్తులో అక్కడే సోఫాలో పడుకుని పోతాడు విక్రమ్. నెక్స్ట్ డే ఎంత టైం అయినా విక్రమ్ ఆఫీస్కి రాకపోయేసరికి ముందు రోజు కూడా మధ్యాహ్నమే చెప్పా పట్టకుండా వెళ్ళిపోయాడు కాబట్టి కాల్ చేస్తాడు మహేష్. కానీ ఎన్నిసార్లు చేసినా విక్రమ్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏదో అనుమానంగా అనిపించి ఇంటికి వస్తాడు. డోర్స్ ఓపెన్ చేసేసరికి అంటే సోఫాలో మత్తుగా కనిపిస్తాడు విక్రమ్. బావా, ఒరే బావా, ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? చెల్లెక్కడా? అంటూ ఇంట్లోకి వెళ్ళి నీహారిక అని పిలుస్తాడు. కానీ ఆమె జాడ కనిపించదు. ఎందుకో కంగారుగా అనిపించి వాటర్ తీసుకొచ్చి విక్రమ్ మొహాన కొట్టేసరికి దగ్గరికి వెళ్తే మందు వాసన వచ్చి అతను ఫుల్గా డ్రింక్ చేసి పడుకున్నాడని అర్థమవుతుంది మహేష్కి. మెల్లిగా తల పట్టుకొని భారంగా ఉంటే కష్టంగా లేస్తాడు విక్రమ్. రేయ్, నీకే అడుగుతున్నాను. చెల్లెక్కడా? ఏమైంది? చెప్తావా లేదా? అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు మహేష్. కాసేపటి వరకు తను ఎక్కడ ఉన్నది? ఎదురుగా ఎవరున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏమీ అర్థం కాదు విక్రమ్‌కి. ఒక 5 నిమిషాలకి తేరుకున్నాక ముందు రోజు రాత్రి జరిగిందంతా గుర్తొస్తుంది. మహేష్‌ని అక్కడ చూడగానే మళ్ళీ కోపం పొంగి అతని షర్ట్ కాలర్ పట్టుకొని గట్టిగా లాగి, "ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు మీరంతా? అది నువ్వు. ఇద్దరూ అలాగే ఉన్నారు. అయినా మిమ్మల్నని ఏం లాభం? మీ జీవితంలో నేనే ఎక్స్‌ట్రా పీస్‌ని. అందుకే నన్ను వదిలేయండి" అంటూ కోపంగా అరిచి మహేష్‌ని వెనక్కి తోసేస్తాడు. "నీకేమైనా పిచ్చా? అసలు ఏమైందో ముందు చెప్తావా లేదా?" అంటూ అరిచేసరికి నిహారికతో ఏవైతే మాటలన్నాడో సేమ్ అదే అంటాడు మహేష్‌కి కూడా. దానితో మహేష్‌కి ఫుల్‌గా కోపం వచ్చి గట్టిగా చెంప మీద ఒకటి కొడతాడు విక్రమ్‌కి. "ఆఖరికి నువ్వు చెల్లి మీద చేయి చేసుకున్నావా? నువ్వేం మనిషివిరా? తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. మా మధ్య అన్నా చెల్లెలు బంధం ఉంది. కానీ నీ కళ్ళకి అనుమానం అనే పొర కప్పేసి అది కూడా తప్పుగా చూసావు. ఇప్పుడు చెప్తున్నా విను. ఇన్ని రోజులు నువ్వు నా ఫ్రెండ్‌వి అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ ఉండేవాణ్ణి. కానీ ఈరోజు సిగ్గుపడుతున్నాను. అసలు నీహారిక ఎవరో తెలుసా?" అనగానే విక్రమ్ కనుబొమ్మలు ముడిపడతాయి. "ఎవరు?" అని అడుగుతావేంట్రా? నా పెళ్ళామే కదా! చేసుకున్నందుకే కదా ఈ ఏడుపంతా అని అంటే, "నీ మొహం. నువ్వు జైలు నుంచి వచ్చావు అని తెలిసినా కూడా అసలు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది? ఎంతోమంది తనని పెళ్లి చేసుకోవడానికి వచ్చినా కూడా నిన్నెందుకు లవ్ చేస్తుంది? ఒకనాడు అయినా గట్టిగా అడిగావా?" అని అడిగేసరికి వాళ్ళ నాన్న కూడా అవే మాటలు అడగడం గుర్తొస్తుంది విక్రమ్‌కి. "లేదు, అడగలేదు" అంటాడు మొహం పక్కకు తిప్పుకుంటూ. "అవును, అడగవు. ఎందుకడుగుతావు? నీకు అవసరం ఏముంది? అంతే కదా! నాకంటే నిజం తెలుసు కాబట్టి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి అని ఎప్పుడు నేను విడిచిపెట్టలేదు. మరి ఆ అమ్మాయికి నిజం తెలియకుండానే ఎందుకురా నిన్ను ప్రేమిస్తుంది? ఆ విషయం ఒక్కసారైనా బుర్రపెట్టి ఆలోచించావా?" అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ మహేష్‌ని చూస్తాడు విక్రమ్. "ఏంటలా చూస్తున్నావు? నువ్వు అనుకుంటున్నది నిజమే" అనగానే, "అంటే నిహారికకి నిజం తెలుసా?" అంటాడు ఆశ్చర్యంగా విక్రమ్. "తెలుసు. అంతా తెలుసు. కానీ నీకే తెలియని నిజం ఇంకోటి కూడా ఉంది. అదేంటో తెలిస్తే నువ్వు కూడా నిహారికని ఇంతలా తప్పు పట్టినందుకు చాలా బాధపడతావురా. కనీసం తనెక్కడికెళ్ళిందో కూడా నువ్వు ఇప్పటి వరకు కనుక్కోలేదు" అనగానే, "ముందు ఆ నిజమేంటో చెప్పు" అంటాడు కోపంగా విక్రమ్. అలా ఇద్దరూ కొన్ని సంవత్సరాల క్రితం అంటే విక్రమ్ అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడో ఆ గతంలోకి వెళ్తారు. అప్పుడే ఇంటర్మీడియేట్ అయ్యి బీటెక్ కోసం ఎంసెట్ కోచింగ్‌లో జాయిన్ అవుతాడు విక్రమ్. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగానే అనిపిస్తుంది విక్రమ్‌కి. తన చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్ అయిన మహేష్ మిడిల్ క్లాస్ అవటంతో తనకి కారులో వెళ్ళడానికి ఉన్నా కూడా కావాలనే వాళ్ళ నాన్నకి వద్దు అంటూ ఒక సైకిల్ కొనిపించుకొని ఆ సైకిల్ మీదే మహేష్‌తో కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటాడు విక్రమ్. అలా ఒకరోజు ఎంసెట్ క్లాస్ అయ్యాక నైట్ వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది.
ఇద్దరూ సైకిల్స్‌ని నడిపించుకుంటూ, మాట్లాడుకుంటూ వస్తుంటే, ఒక వీధిలో ఎవరివో అరుపులు వినిపిస్తాయి. ఇద్దరూ మొహాలు చూసుకొని సైకిల్స్‌ని పక్కకు పెట్టి, స్టాండ్ వేసి బ్యాగ్స్ కూడా అక్కడే కింద పెట్టేసి, ఆ అరుపులు వినిపిస్తున్న వైపు పరిగెడతారు. అక్కడ చీకటిగా ఉన్న ఖాళీ ప్లేస్‌లో ఎవరో ఒకరు ఒక అమ్మాయిని బలవంతం చేస్తూ కనిపిస్తారు. వెంటనే వీళ్ళిద్దరికీ గుండెదడ పెరిగిపోతుంది. ఎలా అయినా ఆపాలని కోపంగా అక్కడికి వెళ్తారు. కానీ చీకట్లో వాళ్ళిద్దరి మొహాలు కనిపించవు. "రేయ్! ఆగు! ఆ అమ్మాయిని ఏం చేస్తున్నావు?" అంటూ వీళ్ళిద్దరూ వెళ్లి అతన్ని పట్టుకుంటే, అతను వయసులో చాలా పెద్దవాడు. పైగా డ్రింక్ చేసి ఉండడంతో మహేష్ అలాగే విక్రమ్ పైన విరుచుకుపడతాడు. అక్కడ ఉన్నది ఎవరో అమ్మాయి అని మాత్రమే తెలుస్తుంది వీళ్ళకి. కానీ అదెవరో తెలీదు. అప్పటికే ఆ అమ్మాయిని వాడు చాలా గట్టిగా గాయపరచడంతో కనీసం లేవలేక కిందనే ఉండిపోయి ఏడుస్తూ ఉంటుంది. వాడు మహేష్‌కి చెంపదెబ్బ ఒకటి కొట్టేసరికి తలంతా దిమ్మెత్తిపోతూ కింద పడిపోతాడు మహేష్. కానీ విక్రమ్ మాత్రం తన శాయశక్తులా ప్రయత్నిస్తూ వాడితో గట్టిగా పోట్లాడుతూనే ఉంటాడు. కానీ అతని మీద గెలవలేక పక్కనే ఏదో రాయి కనిపిస్తే ఆ రాయి తీసుకొని వాడి తల మీద గట్టిగా కొడతాడు. దానితో వాడు అక్కడే స్పాట్‌లో చనిపోతాడు. మహేష్, విక్రమ్ ఇద్దరూ అది చూసి భయపడిపోతారు. ఏం చేయాలో తెలియక కాళ్ళు చేతులు వణికిపోతాయి. వెంటనే మహేష్, "రేయ్ విక్రమ్! నాకు చాలా భయంగా ఉంది. వాడు చచ్చిపోయాడురా! ఏం చేద్దాం?" అంటే, "అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు" అంటూనే అక్కడే కింద పడిపోయిన అమ్మాయిని చూసి, "ముందు తనని ఇక్కడి నుంచి పంపించేద్దాంరా" అంటాడు. మహేష్‌కి కూడా అదే కరెక్ట్ అనిపించి, ఆ అమ్మాయిని ఇద్దరూ మెల్లిగా లేపి, కాస్త దూరం నడిపించి, "ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఏదో ఒకటి హ్యాండిల్ చేస్తాం" అంటూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. కానీ ఆ చీకట్లో మొహం చూడకపోవడం వల్ల అది ఎవరు అన్నది మాత్రం వాళ్ళకి తెలీదు. మళ్ళీ అక్కడికి వచ్చాక చచ్చిపోయిన వాడిని చూస్తూ, "రేయ్ విక్రమ్! మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ కదా! ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. ఆయనకి చెప్పేద్దామా?" అంటే, "లేదురా! మా నాన్నకి అసలు నేనంటే ముందు నుంచే ఇష్టం లేదు. నన్నెప్పుడూ పట్టించుకోరు. అలాంటిది ఇప్పుడు నేను ఈ పని చేశానని తెలిస్తే ఆయన పరువు పోయినట్టే ఫీలవుతారు కానీ, కనీసం నన్ను కాపాడాలని కూడా కొంచెం కూడా అనుకోరు" అనగానే, "మరేం చేద్దాంరా?" అని అడుగుతాడు మహేష్. విక్రమ్, "రేయ్! నీకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. ముందిక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో" అంటూ తన వల్ల మహేష్‌కి కూడా ప్రాబ్లమ్ రాకూడదని ఎంత వద్దు అన్నా బలవంతంగా మహేష్‌ని అక్కడి నుంచి పంపించేస్తాడు. మహేష్ వెళ్ళిపోయాక అలా కాసేపు చూశాక ఒక నిర్ణయం తీసుకొని తిన్నగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోతాడు. అమ్మాయిని కాపాడబోయి అతన్ని చంపాను అని చెప్పొచ్చు. కానీ మధ్యలో ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చినట్టవుతుందని, ఆ అమ్మాయి పరువు పోతుందని అదంతా చెప్పడం ఇష్టం లేక, వస్తుంటే దారిలో గొడవ అయింది. ఆ జరిగిన గొడవలోనే అతన్ని కోపంతో చంపేశాను అని చెప్పి లొంగిపోతాడు విక్రమ్. పోలీసులు కూడా అలాగే కేసు రాసుకొని జైలుకి తీసుకెళ్ళిపోతారు. కనీసం విక్రమ్ వాళ్ళ నాన్న ఏం జరిగింది అని కూడా కొడుకుని అడగరు. చూడ్డానికి కూడా రారు. తనకసలు సంబంధం లేనట్టే ఉంటాడు. తన స్టేషన్‌కి వచ్చినా, అతను జగన్నాథం కొడుకు అని తెలిసి మీడియాలో చాలా కథలుగా వార్తలు వచ్చి, తన బిజినెస్‌లన్నీ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాయని, వాళ్ళకున్న షేర్స్ వాల్యూ అంతా కూడా తగ్గిపోతుందని ఆలోచిస్తారు తప్ప, కన్న కొడుకు జైల్లో ఉంటున్నాడు అని చెప్పి పట్టించుకోరు. ముందు నుంచే వాళ్ళ నాన్న మీద నమ్మకం లేని విక్రమ్ కూడా పెద్దగా బాధపడడు. అలా అతనికి శిక్ష పడి, అప్పటికి అతనికి 18 ఏళ్లు నిండకపోవడం వల్ల కేవలం 6 ఏళ్ల శిక్షతో బయటికొచ్చేస్తాడు. అంటే ఆ రోజు మనిద్దరం కాపాడిన అమ్మాయి అంటూ విక్రమ్‌కి మాటలు రాక ఒళ్ళంతా చల్లగా అయిపోతూ ఉంటుంది. తను మరెవరో కాదురా! అది మన నిహారికనే. ఆ విషయం తన పేరెంట్స్‌కి కూడా తెలీదు. ఆ రోజు తనకి తగిలిన దెబ్బలు యాక్సిడెంట్ వల్ల అని చెప్పి ఇంటికెళ్ళిపోయిందంట. కానీ నువ్వెవరో పేపర్‌లో నీ ఫోటోలు చూడటం వల్ల నువ్వు జైలు నుంచి ఎప్పుడొస్తావని ఇన్నాళ్లు వెయిట్ చేసింది. రాగానే నిన్ను కలిసింది. ప్రేమ అంటూ నీ వెనక పడింది. పెళ్లి చేసుకునే వరకు ఒప్పుకోలేదు. నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుందిరా. అలాంటి అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నావురా అంటూ కోపంగా మహేష్ కూడా వెళ్ళిపోతుంటే వెనక్కి లాగి గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తాడు విక్రమ్. సారీరా! నేను అలా అనుకోడానికి కూడా రీజన్ ఉంది. అసలు ఏం జరిగిందంటే అంటూ నీహారిక ఫ్రెండ్ గురించి, ఆమె నీహారిక గురించి చెప్పిన విషయాల గురించి చెప్తాడు. ఏంట్రా నువ్వనేది? అంటే, అవునురా! తన క్యారెక్టర్ మంచిది కాదని చాలామంది బాయ్ ఫ్రెండ్స్‌ని మార్చిందని, డబ్బు కోసం మాత్రమే తనందరిని వాడుకుంటోందని చెప్పింది. అందుకే ఆ క్షణం మీ ఇద్దరిని అలా చూడగానే తట్టుకోలేకపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం. నాకు కూడా నిహారిక అంటే ప్రాణంరా!
అది నాకు నిన్ననే అర్థమైంది. అప్పటి వరకు తన మీద ప్రేమ లేనట్టే ఉన్నాను. తను లేకపోయినా కూడా నేను ఉండిపోగలను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మీ ఇద్దరిని అలా చూశానో, నాది అనుకున్న నీహారికని వేరే ఇంకెవరికీ ఇవ్వాలనిపించలేదు. అందుకే అంత కోపం పడ్డానే కానీ, లేకపోతే కనీసం తన మీద చెయ్యెత్తను అని నీకు కూడా తెలుసు కదరా! నా గురించి నీకు తెలీదా? అనగానే, ఫ్రెండ్ మనసు అర్థం చేసుకుంటాడు మహేష్. సరే అదంతా కాదు. ముందు చెల్లెక్కడికి వెళ్ళిందో వెతకాలి. పొరపాటున తను నువ్వలా అనుమానించినందుకు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే? అనగానే, లేదు. అలా ఎప్పుడు చేసుకోదు. అంటూ భయంతో గట్టిగా అరుస్తాడు విక్రమ్. నువ్వు చెప్పడం కాదురా! మనం వెతకాలి. ముందు నాతో పాటు రా! అంటూ వాళ్ళింటికి దగ్గరలో మొత్తం అన్ని ప్లేసెస్ వెతుకుతారు. ఒరేయ్! వాళ్ళింటికి వెళ్ళిందేమో ఒకసారి మీ మావయ్యకి ఫోన్ చెయ్యు అంటాడు మహేష్. అవును. ముందు మనం అక్కడ కదా వెతకాలి అని వెంటనే వాళ్ళ మావయ్య గారికి ఫోన్ చేస్తాడు విక్రమ్. హలో అల్లుడు గారు, చెప్పండి. మీరు అమ్మాయి బావున్నారా? అని అడగగానే అక్కడ కూడా అక్కడికి కూడా వెళ్ళలేదని మొదటి మాటలోనే తెలిసిపోయి, ఆ బాగున్నాం మావయ్య. అది ఈ వీకెండ్ అక్కడికి వద్దామనుకుంటున్నాం. మిమ్మల్ని చూస్తాను అంటోంది హారి. అందుకే మీరుంటారో లేదో కనుక్కుందామని చేశాను. అంటూ ఏం చెప్పాలో తెలియక మాట మార్చేస్తాడు విక్రమ్. దాందేముంది, తప్పకుండా రండి అని నవ్వుతూ కాల్ కట్ చేస్తారు వాళ్ళ మావయ్య. నిహారిక ఇంటికి కూడా వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళిందిరా అని వెతుక్కుంటూనే సిటీ అంతా ఇద్దరు కలిసి జల్లెడ పడతారు. ఆ కాసేపట్లోనే తనకి నిహారిక అంటే ఎంత ప్రాణమో అర్థమవుతుంది విక్రమ్కి. ఆమె లేకుండా బతకలేడని కూడా అర్థమవుతుంది. ఒక పక్క కన్నీరు కారిపోతున్నా, అందరూ చూస్తున్నా వాటిని లెక్క చేయకుండా వెతుకుతూనే ఉంటాడు. సాయంత్రం వరకు ఒక దగ్గర కూడా ఆగకుండా వెతికి వెతికి చివరికి ఇద్దరు అలసిపోయి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి ఇద్దరు జ్యూస్ ఆర్డర్ చేసుకుంటారు. అప్పటికే ముందు రోజు నుంచి సరిగ్గా ఫుడ్ కూడా లేక విక్రమ్ మొహం వాడిపోతుంది. మహేష్ కూడా పొద్దున్నుంచి ఎండలో తిరగడం వల్ల చాలా నీరసం అయిపోతాడు. జ్యూస్ తాగాక బిల్ పే చేస్తుంటే, మీ బిల్ ఆల్రెడీ ఒకరు పే చేసేసారండి అని అంటాడు ఆ రెస్టారెంట్ ఓనర్. మా బిల్ పే చేశారా? ఎవరు? అంటూ అడిగితే, ఎవరో తెలీదు. ఇప్పుడే ఒక మేడం పే చేసి వెళ్ళిపోయారు అనగానే ఇద్దరు మొహాలు చూసుకుంటారు. నోటి నుంచి నీహారిక అని వస్తుంది ఇద్దరికీ ఒకేసారి. బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చుట్టూ అంతా వెతుకుతారు. కానీ అప్పటికప్పుడే ఎలా మిస్ అయిందో వాళ్ళకు కూడా అర్థం కాదు. ఎందుకైనా మంచిదని అదే వీధిలో నడుస్తుంటే లేడీస్ హాస్టల్ ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడికి లోపలికి వెళ్ళి నీహారిక ఫోటో ఫోన్లో చూపించి అడగగానే, అవునండి, ఆ అమ్మాయి నిన్ననే మా హాస్టల్లో జాయిన్ అయింది. మీరెవరు? ఏమవుతారు? అని అడిగితే, నేను తన హస్బెండ్ని. ఇంట్లో చిన్న గొడవ అయితే వచ్చేసింది అనగానే, అనుకున్నాను. వచ్చినప్పుడే ఆ అమ్మాయి మొహం చాలా ఏడ్చినట్టు ఉబ్బిపోయి ఉంది. మీరు ఆమెని కొట్టారా? అని అడుగుతుంది కాస్త కోపంగా ఆ వార్డెన్. దానితో ఏం చెప్పాలో తెలియక తలదించుకుంటాడు విక్రమ్. అవునండి, ఏమైంది? అని అంటాడు మహేష్. ఆమె బుగ్గ చాలా కందిపోయింది బాబు. ఉదయం చెవి నొప్పి కూడా వస్తే నేనే డాక్టర్ని తీసుకొచ్చి చూపించాను. ఇప్పుడే మెడిసిన్ కోసం అంటూ వద్దన్నా తనే బయటికి వెళ్ళింది. ఉండండి, నేను వెళ్ళి పిలుస్తాను అంటే, ఒక్క నిమిషం మేడం. తనకి మేం వచ్చామని చెప్పొద్దు. మళ్ళీ తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మామూలుగా తీసుకురండి అంటే, అలాగే అని చిన్నగా నవ్వుకుంటూ ఆవిడ లోపలికి వెళ్ళి నీహారికని తీసుకొస్తారు. అక్కడ వాళ్ళిద్దరిని చూసేసరికి ఆశ్చర్యపోతుంది నీహారిక. ఒక మాట కూడా మాట్లాడకుండా అలాగే నిల్చుని ఉండిపోతే, నాతో పాటు ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం అంటాడు విక్రమ్. కనీసం అప్పుడు కూడా సారీ చెప్పకుండా గంభీరంగా చెప్తుంటే వీడికెలా చెప్తే అర్థమవుతుందో అని తల కొట్టుకుంటాడు మహేష్. ఆ వార్డెన్ మాత్రం చిన్నగా నవ్వుకుంటూ, మనీ ఏం వద్దులేండి, ఒక్కరోజే కదా ఉంది అంటూ నీహారికని పంపించేస్తుంది. ముగ్గురు క్యాబ్‌లో ఇంటికొచ్చాక మహేష్ మళ్ళీ వాళ్ళిద్దరిని దిగబెట్టి, సరే అయితే నేనింక వెళ్తాను అంటూ వాళ్ళిద్దరూ పిలిచేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకా వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు ఇంట్లో. అరవడం అయితే చాలా గట్టిగా, ధైర్యంగా అరిచేశాడు కానీ, తిరిగి ఆమెకి సారీ చెప్పాలంటే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది విక్రమ్‌కి. తను ఒప్పుకోకపోతే? ఆ తర్వాత తను భరించగలడా? అదే భయం అతనిలో. హాస్టల్‌కి వచ్చినప్పుడే మహేష్ వచ్చాడు కాబట్టి, జరిగిన నిజం తెలుసుకునే వచ్చాడని నీహారికకి అర్థమవుతుంది. అయినా కూడా తనని తప్పుగా అన్నందుకు కోపంగానే ఉండి, అతనితో మాట్లాడకుండా విక్రమ్ మాట్లాడతాడని ఎదురుచూస్తుంది. ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి విసుగొచ్చి, తన రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి, మళ్ళీ పడుకుని పోతుంది. నైట్ డిన్నర్ తీసుకొచ్చి, హారి అంటాడు మెల్లిగా. ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది నిహారిక. డిన్నర్ తీసుకొచ్చాను అంటాడు.
ఇప్పుడు నన్ను మీరేమని పిలిచారు అని ఆత్రంగా అడుగుతుంది. హారి అని పిలిచాను అంటాడు. పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తనని నీహా అనో లేదంటే నీహారిక అని పిలవడమే కానీ హారి అని ఎవరు పిలిచింది లేదు. పెళ్ళైన ఇన్ని నెలల్లో కూడా అసలు అతను తనని పేరు పెట్టి ఒక్కసారి కూడా పిలవలేదు. ఈరోజు మొదటిసారిగా హారి అని పిలిచేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీహారికకి. అయినా కూడా కోపంగా చూస్తుంటే ప్లేట్ పక్కన పెట్టి ఆమె 2 చేతులు పట్టుకుని, "సారీరా! నిజంగా సారీ. కావాలంటే నువ్వు కూడా నన్ను కొట్టు" అంటూ ఆమె చేతులతో అతని బుగ్గలపై కొట్టుకుంటూ ఉంటే వెనక్కి లాగేసుకుంటుంది నీహారిక. "నా మీద కోపం పోవట్లేదా? పోనీ ఏం చేయాలో చెప్పు. నీ కాళ్ళు పట్టుకోనా?" అంటూ కాళ్ళు పట్టుకోబోతుంటే, "ఏం చేస్తున్నారు విక్రమ్ గారు మీరు? నేను దీనికోసమే ఎదురుచూశానా?" అని కోపంగా అరుస్తుంది. "మరేం చేయాలో చెప్పవే" అంటాడు. "తెలీదా మీకు ఏం చేయాలో?" అంటూ మళ్ళీ కోపంగా చూస్తే, "నిజంగా తెలియకే అడుగుతున్నా" అంటాడు అమాయకంగా. "మీ ఇష్టానికి అరిచేసి, నన్ను తప్పుగా అనేసి, ఇప్పుడు ఇవన్నీ చేస్తే అయిపోతుందా?" అంటుంది. "తెలుసు. అందుకే కదా ఉదయం నుంచి పిచ్చోడిలా నీ గురించి ఊరంతా తిరిగాను. ఈ ఒక్కసారికి క్షమించేవే. మళ్ళీ ఎప్పుడు జన్మలో నిన్ను తప్పుగా అనను. ఇన్ని రోజులు నిజం తెలియక నీకు దూరంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు తెలిసాక ఉండలేకపోతున్నాను" అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది. "అవును. నాకు మహేష్ ఉదయమే అంతా చెప్పాడు" అనగానే ఈసారి గట్టిగా ఏడుస్తూ నీహారికనే విక్రమ్‌ని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. "ప్లీజ్ ఏడవకురా" అంటాడు విక్రమ్. "లేదు విక్రమ్ గారు. ఆ రోజు గనక మీరు రాకపోయి ఉంటే నా జీవితమే నాశనం అయిపోయేది. కనీసం నా ప్రాణాలు కూడా ఉండేవో లేదో తెలీదు. కానీ కనీసం మీరు నా పేరు కూడా బయటికి రాకుండా నిందంతా మీ వైపే వేసుకొని జైలుకి వెళ్ళిపోయారు. ఆ టైంలో కనీసం నేను ఇంట్లో కూడా చెప్పకపోవడం వల్ల జరిగింది నా వల్ల అని ఎవరికీ చెప్పలేకపోయాను. కానీ ఈ 6 ఏళ్ళు ఎంత నరకయాతన అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. అప్పుడే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగిన నిజం చెప్పి మిమ్మల్ని విడిపించాల్సింది అని రోజూ నన్ను నేను తిట్టుకుంటూనే ఉన్నాను. ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేను. మళ్ళీ మీరు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. మీరు బయటకొచ్చాక నా మనసు మళ్ళీ కుదుటపడింది. అయినా కూడా మీకంటూ ఉన్న మీ నాన్నగారిని మీకు దూరం చేశాను అని నాలో నాకే మళ్ళీ గిల్టీ ఫీలింగ్. తెలియకుండానే మీ ప్రేమలో అప్పుడే పడిపోయాను. అందుకే మీ వెనకే పడి మిమ్మల్ని ప్రేమించమని వేధించాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నా జీవితం మొత్తం మీకే ఇచ్చేస్తున్నాను. అయినా కూడా మీరు చేసిన దానికి సరిపోదేమో అనిపిస్తుంది" అనగానే వెనక్కి లాగి ఆమె పెదాలని గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు విక్రమ్. ఆ ముద్దులోనే ఇద్దరు వాళ్ళ మనసులో దాచుకున్న ప్రేమని చూపిస్తూ ఉంటారు. మెల్లిగా మొదలైన ముద్దు ఒక్క నిమిషంలోనే గాఢంగా మారిపోయి ఆమె పెదాలని ఐస్ ఫ్రూట్‌లా చప్పరిస్తూ ఆమెపై ప్రేమని మృదువుగా చూపిస్తూ ఉంటాడు విక్రమ్. దానికి ఆమె మనసు దూది పింజలా ఎగిరిపోతుంది. "జీవితాన్ని మొత్తం ఇచ్చేశాక ఇంకేముంటుంది ఇవ్వడానికి అంటున్నావు కదా! మరి ఇవ్వడానికి ఇంకా ఇవన్నీ బాకీ ఉండిపోయాయి. ఆ లెక్కన 6 ఏళ్ల బాకీ. అసలు, వడ్డీ కాదు చక్రవడ్డీతో సహా ఇచ్చెయ్" అంటూ ఆమెను చూసి నుదురు ఢీకొడుతూ నవ్వుతాడు విక్రమ్. అతని మాటలకి సిగ్గుపడుతూ నీహారిక కూడా చిన్నగా నవ్వుతుంది. ఆ నవ్వు చూసి "హమ్మయ్య! అయితే ఇప్పుడు నన్ను క్షమించేసినట్టేగా" అంటాడు. "ఎప్పుడో" అంటుంది అలాగే కళ్ళు మూసుకుని. ఆమె అలా చెప్పగానే ఒక్కసారిగా ఆమె మొహం నిండా ముద్దులు పెడుతూ గట్టిగా అతనికి అదుముకుంటాడు. ఆమె పెదాలని వదలకుండా అలానే ముద్దాడుతుంటే, "విక్రమ్ గారు మరీ ఇంత గ్యాప్‌లెస్‌గా ముద్దు పెడితే ఎలా? ఊపిరి ఆడొద్దా?" అంటుంది దూరంగా తోస్తూ. "నువ్వు నన్ను 6 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నా అని చెప్పటం కాదే. మొగుడు ముద్దుల్ని కూడా భరించాలి" అంటాడు కొంటెగా నవ్వుతూ. నీహారిక మళ్ళీ సిగ్గుపడుతుంటే, "చెప్పు భరిస్తావా?" అని అడుగుతాడు. "ఇష్టంగా" అంటుంది కళ్ళు మూసుకుని. "అయితే నీలో లోతుగా కరిగిపోవాలని ఉంది" అంటాడు అంతే మత్తుగా. ఆ మాటలకి నీహారికకి ఒళ్ళంతా వేడిగా అయిపోతూ ఉంటుంది. "నీకో విషయం చెప్పనా? ఇన్నాళ్ళు నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. కానీ నాకే తెలియలేదు. కానీ ఈరోజు నువ్వు కనిపించక నీకేమైందో అని నా ప్రాణం విలవలలాడింది చూడు. అప్పుడే తెలిసింది నువ్వు నా ప్రాణమని. నిన్న మీ ఇద్దరిని చూసినప్పుడు నాకు కోపం కూడా అందుకే వచ్చింది. నాది అనుకున్న నా ప్రేమ వేరే వాళ్ళని అంత దగ్గరగా అవుతుందని తెలిస్తే ఎలా తట్టుకుంటాను చెప్పు? ఆ కోపంలోనే తాగేసొచ్చి నిన్ను కొట్టానెత్తి కానీ నీ మీద కోపం కాదు" అంటాడు మళ్ళీ అది గుర్తు చేసుకుని బాధగా. "అయినా అలా ఎలా అనుకున్నారు విక్రమ్ గారు? మహేష్ అన్నయ్య గురించి మీకు తెలీదా?" "లేదురా. మీ ఫ్రెండ్ చెప్పిన మాటలకి అలా అనిపించింది.
కానీ నేనెందుకలా అనుకుంటాను అనగానే ఆమె కనుబొమ్మలు ముడిపడతాయి. ఫ్రెండా? ఎవరు? ఏ మాటలు? గుడిలో నిన్ను కలిసిన ఫ్రెండ్ అంటూ ఏమేం చెప్పిందో చెప్పగానే ఆశ్చర్యంగా చూస్తుంది నీహారిక. దానికి మీరు ఎవరో అప్పుడే తెలుసండి. గుడిలో మిమ్మల్ని చూసింది. కావాలనే మనల్ని విడదీయడానికే అలా చెప్పింది. కాలేజీలో అది ఒక అబ్బాయిని లవ్ చేసింది కానీ, అతను నాకు అందరి ముందు ప్రపోజ్ చేశాడు. కానీ నేను నో చెప్పాక ఇంకేం అనలేదు. కానీ తను మాత్రం అప్పటినుండి నాతో మాట్లాడడం మానేసింది. బహుశా ఆ కోపమే మనసులో పెట్టుకొని మీతో ఇలా చెప్పిందేమో అంటుంటే, విక్రమ్‌కి ఆ అమ్మాయి మీద చాలా కోపం వస్తుంది. అది నిహారిక గమనించి, "వద్దు వద్దు విక్రమ్ గారు. ప్లీజ్ నా కోసం వదిలేయండి. అయిందేదో అయిపోయింది" అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. హ్మ్. కానీ మళ్ళీ మన జోలికొస్తే మాత్రం నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటూ తెచ్చిన ఫుడ్‌ని ఆమెకే తినిపిస్తే, ఆమె కూడా అతనికి తిరిగి తినిపిస్తుంది. అప్పుడే మహేష్ కాల్ చేస్తాడు. "ఏంట్రా ప్యాచప్ అయ్యారా లేదా? లేదంటే ఆ ప్యాచింగ్ వర్క్‌కి నన్నేమైనా రమ్మంటారా?" అంటాడు వెక్కిరిస్తూ విక్రమ్‌తో. "ముందు నీ లవర్‌తో తిన్నగా పులిహోర కలుపుకోరా. ఆ తర్వాత మాకు బిర్యానీ పెడదువు గాని" అని కాల్ కట్ చేసి, అప్పటికే నోటిని చేత్తో మూసుకొని నవ్వుతున్న భార్యని చూసి ఉక్రోషంతో ఆమెని అడ్డుగా ఎత్తుకొచ్చి, ఆమెకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా బెడ్ పైకి తోసి, అతని మొహాన్ని ఆమె మెడవంపులో అదుముతాడు. అన్నేళ్లు అతని కోసమే ఎదురుచూస్తున్న ఆమె కూడా అతని మీద ఆమె ప్రేమను చూపించడం మొదలుపెడుతుంది. ఇద్దరి ప్రేమ కొంచెం కొంచెంగా కోరికగా మారి దగ్గరవుతారు. అతను ఇస్తున్న తీయని పంటిగాట్లు ఆమెలో వేడిని పెంచేస్తుంటే సిగ్గుగానే అతని షర్ట్ బటన్స్ ఆమెనే రిమూవ్ చేస్తుంది. అప్పుడు అతను చూసి నవ్వుతున్న ఒంటె నవ్వు చూసి ఆమె ఒళ్ళంతా జల్లుమంటుంది. క్షణంలో ఇద్దరి బట్టలు వేరవగా ఒకరి కౌగిలిలో ఒకరు పూర్తిగా ఒదిగిపోతారు. ఆమెలో అతను కరుగుతున్న క్షణం, లోతుగా అవుతున్న బాధని, నొప్పిని కూడా ఇష్టంగా భరిస్తూ అతని నుదుటిన ముద్దు పెడుతుంది నీహారిక. అది చూసిన అతనికి అతనంటే ఆమెకి ఉన్న పిచ్చి ఏంటో అర్థమవుతుంది. నాకు బంధాల విలువ తెలియక నిన్ను, మహేష్‌ని తప్పుగా అర్థం చేసుకున్నానురా. జన్మలో మళ్ళీ ఎప్పుడూ నీ కంటి నుంచి నీరు రాకుండా చూసుకుంటాను అని మనసులోనే ఒట్టు పెట్టుకుని ఆమెలో పూర్తిగా కలిసిపోతాడు విక్రమ్. తెల్లవారుతుంటే అతని గుండెపై ఒదిగిన ఆమెతో భుజంపై మెల్లిగా రాస్తూ అడుగుతాడు. పెళ్ళికి అత్తమావయ్య వారిని ఎలా ఒప్పించావు అని. అహహా! ఇప్పుడా అడిగేది? పెళ్ళైనప్పుడు కదా అడగాలి అని నవ్వుతుంది. అప్పుడు అడగాలంటే నీ దగ్గర పూర్తిగా ఇంత చనువు లేదుగా అంటాడు. అయితే ఇప్పుడు ఆ చనువంతా వచ్చేసినట్టేనా అనగానే ఇంకా డౌటా అంటూ ఆమె గుండెల మీద చెయ్యి వేయగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని చేతి మీద ఒక దెబ్బ వేస్తుంది. చిలిపిగా నవ్వుతూ ఉంటాడు. చాలు విక్రమ్ గారు, మీకు అల్లరి ఎక్కువైపోతోంది. అంటే ఏంటి ఒక్కపూటకే అంటూ కనుబొమ్మలు ఎగరేస్తాడు. సిగ్గుగా అతని గుండెల్లో మొహాన్ని దాచుకుంటుంది నీహారిక. సరే చెప్పు, ఇంతకీ ఎలా ఒప్పించావు అంటే, ఏముంది, ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని చెప్పాను. అతనెవరు అని అడిగితే, మొన్నే జైలు నుంచి వచ్చాడు, ఒకరిని మర్డర్ చేసి వెళ్ళాడు అనగానే ఇద్దరూ బీపీ వచ్చి అక్కడే కూర్చునిపోయారు. కానీ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కాబట్టి ముందే చెప్పేశాను అంటూ నవ్వుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందే నీకు ఇంత ధైర్యం అని అడిగితే, మీరే నా ధైర్యం అంటుంది అతన్ని అడ్మైరింగ్‌గా చూస్తూ. అవునా అంటూ ఇంకా దగ్గరికి లాక్కుని అడిగితే, యస్, మై హస్బెండ్ ఈజ్ ఎ కిల్లర్. అదే నా ధైర్యం అంటూ అతన్ని మళ్ళీ అల్లుకుపోతుంది. నెక్స్ట్ డేనే వాళ్ళ అత్త మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ నీహారిక తన తల్లిదండ్రులకి జరిగిన నిజం అంతా చెప్పేస్తుంది. వాళ్ళు కూడా ఒక్కసారిగా భయపడిపోతారు. నిజంగా ఆనాడు విక్రమ్ గాని లేకపోతే తమ కూతురి జీవితం ఏమైపోయేదో వాళ్ళకు కూడా అర్థమయ్యి అతన్ని క్షమించమని అడిగి ఆ రోజు నుంచి ఎంతో గౌరవిస్తారు. అటు మహేష్ విక్రమ్‌కి కాల్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయిందని, అలాంటి ప్రాజెక్ట్స్ ఇంకో 3 వచ్చాయని శుభవార్త చెప్పేసరికి అందరూ చాలా సంతోషపడతారు. "రేయ్! ప్రాజెక్ట్స్ వచ్చాయని మళ్ళీ ఆఫీస్‌కి వచ్చావో చంపేస్తాను. హనీమూన్‌కి వెళ్ళు. లేట్ చేస్తే ఊరుకోను. ఆ టికెట్స్ లాగేసుకొని నా లవర్‌తో నేనే వెళ్ళిపోతాను" అనేసరికి "నీకంత సీన్ లేదులేరా! ముందు నీ పిల్లతో ఐ లవ్ యూ చెప్పించుకొని అప్పుడు కనబడు" అంటూ నీహారిక వైపు చూసి "ఏంటి వెళ్దామా?" అన్నట్టు సైగ చేసి అడుగుతాడు విక్రమ్. "మీ ఇష్టం" అంటూ సిగ్గుగా నవ్వుతుంది నీహారిక. నెక్స్ట్ డేనే బయలుదేరి హనీమూన్‌కి కూడా వెళ్తారు. అక్కడ వాళ్ళ జీవితానికి సరిపడా మరిన్ని మధుర జ్ఞాపకాలని పోగేసుకొని తిరిగి వచ్చాక మళ్ళీ ఎవరి రొటీన్‌లో వాళ్ళు పడతారు. ఒకరోజు నిహారిక బర్త్‌డే వస్తుంది. "ఈరోజు నీకు ఒక బర్త్‌డే సర్ప్రైజ్ ఉంది హారి" అంటూ ఆమెకి చెప్పకుండా కళ్ళు మూసి ఒక దగ్గరికి తీసుకెళ్తాడు. "అబ్బా! విక్రమ్ గారు,
మీరు వావ చేస్తున్నారు. కళ్ళు మూసి మరీ తీసుకురావడం అవసరమా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అని నవ్వుతూనే ఆ సర్ప్రైజ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నిహారిక. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు? అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నేను 1, 2, 3 అంటూ కళ్ళు తెరుస్తాను. చూద్దువు గాని అంటూ నిజంగానే 1, 2, 3 లెక్కపెట్టి కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా పెద్ద ఆడిటోరియంలో అప్పటి వరకు నిహారిక చిన్న చిన్నగా తను వేసిన డ్రాయింగ్స్ అన్నీ ఎగ్జిబిషన్‌లో పెడతారు. అక్కడే వాళ్ళ అమ్మ, నాన్న, మహేష్ కూడా నవ్వుతూ తనకి వెల్కమ్ చెప్తూ కనిపించగానే నిహారిక ఆనందానికి హద్దే ఉండదు. గట్టిగా అరుస్తూ విక్రమ్‌ని అక్కడే హత్తుకుంటుంది. అతను కూడా తిరిగి సంతోషంగా ఆమెని హత్తుకుని, "ఇప్పుడు మరి అందరూ మనల్ని చూస్తున్నారు. ఇప్పుడు ఓకేనా?" అంటూ చెవిలో గుసగుసగా అడుగుతాడు. దాంతో వాళ్ళెక్కడున్నారో గుర్తొచ్చి చప్పున అతని నుండి సిగ్గుగా దూరం జరిగి ముందుకు నడుస్తుంది నిహారిక. అందులో ఒక స్టాల్ మొత్తం తను వేసిన పెయింటింగ్స్‌నే ఉంటాయి. అందరూ ఆ ఆర్ట్ గ్యాలరీకి వచ్చి ఆల్రెడీ చూస్తూ ఉంటారు. తను జస్ట్ బిగినర్. కేవలం కొన్ని నెలల ముందు మాత్రమే ప్రొఫెషనల్‌గా డ్రాయింగ్ వేయడం నేర్చుకుంటోంది. అయినా కూడా ఆమె గీసిన డ్రాయింగ్స్ అన్నీ కొన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో గీసినట్టు, నేచర్‌కి చాలా దగ్గరగా, చాలా యూనిక్‌గా ఉండడంతో చాలామంది అవి చూసి పొగుడుతూ ఉంటే, నిహారిక ఆనందానికి హద్దే ఉండదు. అంతా అయ్యాక చివరలో ఇంటికి వెళ్తూ విక్రమ్‌ని గట్టిగా హత్తుకొని, "థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు. మీకసలు ఈ ఐడియా ఎలా వచ్చింది?" అంటూ అడుగుతుంది. రోజు నువ్వు ఇంట్లో గీస్తున్న డ్రాయింగ్స్ అన్నీ చూస్తున్నాను. వాటికి ప్రాణం పోయాలి అనిపించింది. అందుకే ఇలా అంటూ సింపుల్‌గా చెప్పేసరికి దూరం నుంచి వాళ్ళిద్దరిని చూస్తున్న వాళ్ళ నాన్న కొద్దిగా ఫీల్ అవుతారు. చిన్నప్పటి నుంచి కూతురికి డ్రాయింగ్ అంటే పిచ్చి అని ఆయనకి కూడా తెలుసు. కానీ కనీసం అతను డ్రాయింగ్ క్లాస్‌లో కూడా జాయిన్ చేయలేకపోయాడు. కానీ నిన్నగాక మొన్న వచ్చిన అల్లుడు కూతురు కలని నిజం చేసినందుకు సంతోషపడినా, ఇన్ని రోజులు అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు కూడా బాధపడతాడు. ఆ రోజు నుంచి విక్రమ్‌కి అన్ని ప్రేమ బంధాలు దొరుకుతాయి. భార్యగా, ప్రేయసిగా, స్నేహితురాలిగా నిహారిక బంధం దొరికితే, అత్యంత ఆప్తుడిగా మహేష్, అత్తమావయ్యగా నిహారిక పేరెంట్స్ తోడుగా ఉంటారు. కొన్నేళ్లలోనే అతను పెట్టిన కంపెనీ చాలా పెద్దదిగా ఎదిగి, జగన్నాథరావు గారు కూడా ఆయనకి కూడా కొడుకు గొప్పతనం విలువ తెలుస్తాయి. కానీ విక్రమ్ మాత్రం ఎప్పుడూ అతన్ని తన దగ్గరికి రానివ్వడు. అలా వాళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోతుంది. సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మీరు చేసే చిన్న కామెంట్ కూడా నేను ఇంకా ఎన్నో మంచి కథలు రాయడానికి నాకు ఉపయోగపడుతుంది. అందుకే మీ కామెంట్, లైక్ నాకెంతో విలువైనవి. థాంక్ యూ. మీ రూపలావణ్య.